And last means what we have discussed idempotent and process call, idempotent process call and looping process call చూసాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రాక్టీస్ చేశారా? ఐడెంపోటెంట్ వర్క్ అవుతుందా మీకు? yes, వర్క్ sir. అవుతుంది సార్. సో శ్రీలత మీరు పంపించిన టీఎస్టీస్ అండ్ రిక్వైర్మెంట్ కూడా చూసాను. గుడ్. మేబీ ఓకే అంకుల్, థ్యాంక్ యూ. అంటే ఒకసారి రియల్ టైం కూడా అలానే డాక్యుమెంటేషన్ అలా అంతా ఉంటుంది, యాజ్ ఇట్ ఈస్ అంతా ఉంటుంది. ఓకే. సో బట్ ఏంటంటే వాళ్ళ ఫార్మేట్ ఉంటుంది. సో లెట్ మీ ఓపెన్ వన్స్. మీరు ఏది రిక్వైర్మెంట్ 4 రిక్వైర్మెంట్ 4. సో ప్రతి దానికి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంది, విచ్ ఇస్ గుడ్. ఓకే. అండ్ రిక్వెస్ట్ రిప్లై తో జనరిక్ ఎర్రర్ హ్యాండ్లింగ్. సో ఇదే రిక్వైర్మెంట్ మీరు ఎవరైనా అడిగితే ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యేటప్పుడు ఇదే చెప్పేస్తే సరిపోతుంది. చెప్పడానికి మీకు ఆల్మోస్ట్ క్లియర్గా చెప్పడానికి మీకు ఆల్మోస్ట్ 15 minutes పడుతుంది. రిక్వైర్మెంట్ ఇది, నేను ఇలా చేశాను, దీంట్లో ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉంది, ఇన్ కేస్ మీరు రీప్రాసెసింగ్ ఎనేబుల్ చేస్తే రీప్రాసెసింగ్ ఉంటుంది. సో ఇది ఓకే. సో రియల్ టైంలో కూడా ఇంతే ఉంటుంది, మీరు రాయాల్సింది సేమ్. సో ఐ డోంట్ నో ఇఫ్ ఐ హ్యావ్ సమ్ టీఎస్టీస్. సో బేసిక్గా ఓకే. సో ఇక్కడ వాల్ టెంప్లెట్ ఉంటుంది అనమాట రియల్ టైంలో. సో చూసి ఎవరు చేంజెస్ చేశారు, ఎప్పుడు చేంజెస్ చేశారు, సో దాని డిస్క్రిప్షన్ ఏంటి, అంటే రివ్యూ రిక్వైర్మెంట్ ఏంటి, పర్పస్ ఏంటి, సో దాని మీద ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉందా, సో ఎవ్రీథింగ్. సో మీరు రాసిందే కంప్లీట్గా అంటే ఒక ఆర్డర్లో రాస్తారు అనమాట. రిక్వైర్మెంట్ ఏంటి, అసలు ఏం చేస్తున్నాం, దాని స్కోప్ ఏంటి. సో అండ్ అగైన్ మీరు ఇంకా డీటెయిల్డ్గా రాశారు. అంత డీటెయిల్డ్ మనం రాయము, బట్ ఎఫ్ఎస్టి అంటే మనకు ఫస్ట్ ఎఫ్ఎస్టి వస్తుంది కదా, అది Yes. ఇంక్లూడ్ చేస్తాం. తర్వాత మ్యాపింగ్ ఫైల్. సో ప్రతి చేంజ్, మీరు చేసే ప్రతి చేంజ్ రియల్ టైంలో ఒక టికెట్ ఉంటుంది అనమాట. ఇట్ కుడ్ బి సర్వీస్ నౌ ఆర్ జీరా, ఏదో ఒక టూల్ యూస్ చేసి దాన్ని ట్రాక్ చేయడానికి మీకు ఒక టికెట్ ఇస్తారు, ఆ టికెట్ నెంబర్. తర్వాత డీటెయిల్డ్ డిజైన్ అంటే అసలు ఏం చేస్తున్నాం, అవన్నీ మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ రాస్తాం అనమాట. దాని తర్వాత ఫ్లో అటాచ్ చేస్తాం. సో టెక్నికల్ డీటెయిల్స్, సో ఫ్లోస్ అన్ని అసైన్ చేస్తాం యాజ్ ఇట్ ఈస్ వేరియస్ యూస్ మీరు చేసినట్టే. బట్ వాల్ టెంప్లెట్ ఫాలో అవుతాం అనమాట మనం. ఓకే ఓకే. వెరీ గుడ్. దట్స్ ఇట్. ఓకే. టుడే we will see a new topic. Data సార్ store చిన్న operation. డౌట్. Yeah. మనం ఎస్ఎఫ్టిపి పోల్ రీచ్ చేసుకొని మనం ఫైల్స్ పిక్ చేసుకున్నప్పుడు మనం ఆల్ ఫైల్స్ పిక్ చేసుకున్నప్పుడు స్టార్ మెన్షన్ చేస్తాం కదా, Hmm. కానీ ఒక సింగిల్ ఫైలే పిక్ అవుతుంది. నేను అవును. సో ఇప్పుడు ఆల్ ఎప్పుడు పెడతాం, అది స్టార్ ఎప్పుడు పెడతాము. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఆల్ ద ఫైల్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫైల్ నేమ్, బట్ ఏంటి అది పోల్ అవుతుంది, అంటే ఒకేసారి ఒక మెసేజ్ వస్తుంది. కానీ పోల్ ఎంట్రీచ్ ఏంటి, పోల్ ఎంట్రీచ్కి మీరు ట్రిగర్ పంపిస్తే కానీ ఫైల్ తీసుకుంటుంది కదా. సో మీరు ట్రిగర్ ఒకసారి పంపిస్తే ఒక ఫైల్ వస్తుంది, మళ్ళీ ట్రిగర్ పంపిస్తే మళ్ళీ ఇంకో ఫైల్ వస్తుంది, అలా. అంటే సో స్టార్ ఇప్పుడు మెన్షన్ సెండర్ చేసినా సైడ్ కానీ ఒక ఫైల్ ఎస్ఎఫ్టీ ఉంది. లెట్స్ సే
సో రిక్వైర్మెంట్ చెప్పేటప్పుడు దేర్ విల్ బి ఓన్లీ 1 ఫైల్ పర్ డే. ఆ ఫైల్ నేమ్తో పిక్ చేసుకోవాలని చెప్పండి. డోంట్ సే యూ నీడ్ టు పిక్ ఆల్ ద ఫైల్స్, ఎందుకంటే పిక్ చేయకపోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ సిస్టమ్ ఉంది. సోర్స్ సిస్టమ్ నుంచి మీకు లెట్స్ సే 9 ఫైల్స్ ఉన్నాయి. 9 ఫైల్స్ ఉన్నాయి సోర్స్ సిస్టంలో. సో ఇక్కడ సిపిఐ యూస్ చేసుకొని మీరు ఏం చేస్తారు, డేటాను తెచ్చుకుంటారు. ఇట్ విల్ గో టు ద రిసీవర్. ఇక్కడ సోర్స్ నుంచి మీరు లెట్స్ సే ఎస్ఎఫ్టిపి కనెక్ట్ చేశారు. కనెక్ట్ చేసి రిసీవర్కి పంపించారు. ఇక్కడ ఏ అడాప్టర్ యూస్ చేస్తారు, లెట్స్ సే ఎస్ఎఫ్టిపి యూస్ చేసి ఇక్కడ మీరు ఫైల్ నేమ్లో లెట్స్ సే స్టార్ ఇచ్చారు. దాని అర్థం ఏంటి, అన్ని ఫైల్స్ ఒకేసారి వస్తాయని కాదు. నాకు ఏ ఫైల్ ఉన్నా పర్లేదు, నేను ఫైల్స్ తెచ్చుకోవాలని 1 by 1 వెళ్తుంది అనమాట. అన్ని ఫైల్స్ ఒకేసారి పిక్ అవ్వవు. మీకు ఎస్ఎఫ్టిపిలో దేర్ విల్ బి అన్ లెట్స్ సే గో టు ఎస్ఎఫ్టిపి. ఫర్ నౌ ఐ విల్ ఎడిట్ దిస్ వన్. ఓకే, సో మీ ఫైల్ డైరెక్టరీ ఇస్తారు, మీరు స్టార్ ఇస్తారు. సో ఇక్కడ స్టార్ ఇచ్చిన ఒకటే, ఏం ఇవ్వకపోయినా ఒకటే. ఇఫ్ యూ కీప్ ఎంటీ ఆల్సో ఆటోమేటిక్గా అది అన్ని తీసుకుంటుంది రెస్పెక్ట్ ఆఫ్ ద ఫైల్. స్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎంటీ. ఇక్కడ మీరు స్టార్ ఇచ్చిన ఒకటే, ఏదో ఇవ్వకుండా ఎంటీగా వదిలేసినా కూడా ఒకటే అనమాట. సో ఇట్ విల్ టేక్ ఆల్ ద ఫైల్స్. సో అన్ని ఫైల్స్ ఒకే గ్రూప్ ఆఫ్ ఫైల్స్ ఒకే ఫైల్లో తీసుకొస్తాను, ఇట్ విల్ పిక్ 1 by 1 అనమాట. మీరు ఇక్కడ ప్రాసెసింగ్ చూస్తే మ్యాక్స్ మెసేజెస్ పర్ పోల్ అని ఉంది. అంటే ఒకేసారి 20 పిక్ చేసుకోవాలి ఇక్కడ చెప్తున్నాం. అంటే లెట్స్ సే మీకు ఒక 30 ఫైల్స్ ఉన్నాయి. సో ఒకేసారి 20 ఫైల్స్ పిక్ చేసుకొని 1 by 1 తీసుకొస్తుంది. ఒక సీక్వెన్స్లో ఒక ఆర్డర్లో పంపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా మనకి ఇది యూజ్ అవుతుంది. సో ఇఫ్ యూ కీప్, మీరు స్టార్ పెట్టగానే అన్ని ఫైల్స్ ఒకేసారి పిక్ అవుతాయి అని కాదు. సో స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ ఫైల్ నేమ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఫైల్ నేమ్ వీ విల్ పిక్ ఆల్ ద ఫైల్స్. కానీ ఇక్కడ మీరు ఎప్పుడైతే పోల్ అండ్ రిచ్ యూజ్ చేస్తారో, ఇదే కేసులో పోల్ అండ్ రిచ్, ఫర్ ఎగ్జాంపుల్ పోల్ అండ్ రిచ్ యూజ్ చేశారు. సో పోల్ అండ్ రిచ్ ఎలా వర్క్ అవుతుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిస్టమ్. మీరేమన్నా రిక్వెస్ట్ పంపిస్తే ఈ పోల్ అండ్ రిచ్ వెళ్ళి డేటా తెచ్చుకుంటుంది. ఎక్కడి నుంచి, ఎస్ఎఫ్టిపి నుంచి. సో మీరు స్టార్ పెడితే అన్ని ఒకేసారి తెచ్చుకుంటుంది. నో, స్టార్ పెడితే ఏమవుతుందంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద ఫైల్ నేమ్ ఆ ఫైల్ తెచ్చుకుంటుంది. ఎన్ని ఫైల్స్ తెచ్చుకుంటుంది, మీరు ఒకసారి ట్రిగర్ చేస్తే ఒక ఫైల్ తెచ్చుకుంటుంది, ఇంకోసారి ట్రిగర్ చేస్తే ఇంకో ఫైల్ తెచ్చుకుంటుంది. సో నేను ఒకసారి ట్రిగర్ చేస్తే నాకు అన్ని ఫైల్స్ వచ్చేయాలంటే నో, ఇట్ వోంట్ పాసిబుల్. ఇన్ దట్ కేస్ యూ నీడ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్. ఓకే సార్. Okay, before going to the data store operations, small topic which is called a SOAP adapter. సో ఫార్ మనం ప్రతి ఐఫ్లో హెచ్టిపిఎస్ అడాప్టర్తో చేసాం, బట్ నాట్ సోప్ అడాప్టర్. సోప్ అడాప్టర్ ఎప్పుడు యూజ్ చేస్తాం, సోప్ అడాప్టర్ కూడా మనం యూజ్ చేయొచ్చు, బట్ వెన్ విల్ గో ఫర్ ద సోప్ అడాప్టర్. సో ఎవరైనా మనకి డేటా పంపాలి అంటే మనం యూఆర్ఎల్ షేర్ చేస్తాం వాళ్ళకి. షేర్ చేసి మనం ఏమంటాం, ఓకే దిస్ ఈస్ ద యూఆర్ఎల్, ప్లీజ్ సెండ్ ద డేటా అంటాం. బట్ సోప్ అడాప్టర్ ఏ కేసులు వెళ్తాం, సో ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు సెండ్ ద మెసేజ్ ఇన్ సోప్ ఫార్మాట్, ఒక సోప్ ఫార్మాట్ లో మనకి డేటా పంపాలి అంటే, లెట్స్ సే వాళ్ళు సోప్ ఫార్మాట్ ఎప్పుడు పంపిస్తారు, ఇఫ్ దేర్ సిస్టమ్ ఈస్ సోప్ సిస్టమ్. సో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి వాళ్ళు సోప్ ఫార్మాటే పంపిస్తారు. సోప్ ఫార్మాట్ ఎలా ఉంటుంది అసలు, లెట్స్ సే ఇది మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక స్మాల్ ఎక్స్ఎంఎల్ వస్తుంది, నేను స్మాల్ ఎక్స్ఎంఎల్ పెట్టారు. లెట్స్ సే మీకు పెద్ద ఎక్స్ఎంఎల్ వచ్చిన వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎక్స్ఎంఎల్ ఇస్ అన్ ఎక్స్ఎంఎల్. ఇక్కడ నుంచి మీకు స్మాల్ ఎక్స్ఎంఎల్ వస్తుంది. సో మనం ఇప్పుడు హెచ్టిపిఎస్ అడాప్టర్ యూజ్ చేసుకొని మనం ఇది పంపిస్తే యాజ్ ఇట్ ఈస్ మనకు వచ్చేస్తుంది. కానీ ఇదే ఎక్స్ఎంఎల్ ఒక సోప్ సిస్టమ్ కానీ, ఒక వెబ్ సర్వీసెస్ సిస్టమ్ కానీ, ఓకే ఒక ప్రాక్సీ సిస్టమ్ కానీ, ఇలాంటి సోప్ మెసేజెస్ మనకు పంపాలి అంటే డేటా ఇలా ఉండదు అనమాట. సో సోప్ ఫార్మాట్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. సోప్ ఫార్మాట్ విల్ హ్యావ్, ఓకే ఫస్ట్ ఎన్వలప్ ఉంటుంది, నెక్స్ట్ హెడర్ ఉంటుంది,
నెక్స్ట్ బాడీ ఉంటుంది. సో దిస్ ఈస్ ద సోప్ ఫార్మాట్. సో సోప్ ఫార్మాట్ అండ్ అగైన్ సోప్ అడాప్టర్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ XML మెసేజెస్. సోప్ అంటేనే XML. నేను సోప్ అడాప్టర్కి వేరే ఫార్మాట్స్ పంపిస్తా, లేదు సెండర్ సోప్ సిస్టమ్ అని వాడు చేసి పంపటం, నో. ఆల్వేస్ సోప్ ఈక్వల్ టు XML. సోప్ అడాప్టర్కి XML తప్ప ఏది అర్థం కాదు, కానీ HTTPS అలా కాదు. మీకు సోప్ డేటా తీసుకుంటుంది, మెయిన్ XML డేటా తీసుకుంటుంది, JSON డేటా తీసుకుంటుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ యాక్సెప్ట్. బట్ సోప్ అడాప్టర్ అలా కాదు. సో ఇట్ సెండర్ వాంట్స్ టు సెన్స్ ఆఫ్ సోప్ ఫార్మాట్ ఎక్స్ప్లిసిట్గా వాళ్ళు సోప్ డేటా పంపిస్తుంటే, సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్ సోప్ ఫార్మాట్లో పంపిస్తుంటే, దెన్ విల్ గో విత్ ద సోప్ అడాప్టర్. సో సోప్ ఫార్మాట్ అంటే ఏంటి? సో డైరెక్ట్గా బాడీ ఉండదు. సో దిస్ ఈస్ ఎ బాడీ. సో ఇది మన బాడీ. కానీ ఈ బాడీకి డైరెక్ట్ ఇలా పంపకుండా బాడీకి ఒక ఎన్వలప్ ఉంటుంది, ఒక హెడర్ ఉంటుంది. సో అదే సోప్ ఫార్మాట్ వాళ్ళు పంపిస్తే ఎలా ఉంటుందంటే, సో లెట్ మీ ఓపెన్, ఇలా ఉంటుందన్నమాట. సో ఇఫ్ యూ సీ, దేర్ ఈస్ ఎ సోప్ ఎన్వలప్, ఇన్సైడ్ ఆఫ్ సోప్ ఎన్వలప్ దేర్ ఈస్ ఎ సోప్ హెడర్, అండ్ ఇన్సైడ్ ఆఫ్ హెడర్ దేర్ ఈస్ ఎ సోప్ బాడీ, ఇన్సైడ్ ఆఫ్ బాడీ యాక్చువల్ డేటా ఉంది. దిస్ ఈస్ ద డేటా అన్నమాట. సోప్ ఫార్మాట్ ఇలా ఉంటుంది. సో ఎవరైనా సోప్ అడాప్టర్స్తో డీల్ చేసేటప్పుడు సో ఈ డేటా యూజ్ చేసుకొని మనం HTTPS పంపొచ్చు. లెట్స్ బిల్డ్ ఏ సినారియో. సో ఇప్పుడు ఒక సోప్ సిస్టమ్ ఉంది. లెట్స్ బిల్డ్ ఏ సినారియో. దేర్ ఈస్ ఎ సోప్ సిస్టమ్ అండ్ వీ నీడ్ టు సెండ్ టు ద మెయిల్ సిస్టమ్. వాళ్ళ నుంచి మనకు ఒక డేటా వస్తుంది, వీ నీడ్ టు ఇంటిగ్రేట్. సో మనకి ఏం తెలుసు, బై డిఫాల్ట్గా ఇప్పుడు వరకు మనం ప్రాక్టీస్ చేసింది, ఎవరైనా మనకి డేటా పంపాలి అనుకుంటే ద థింగ్ వీ విల్ గో ఫర్ HTTPS అడాప్టర్ అని చెప్పాం. సో మనం ఏం చేస్తాం, HTTPS అడాప్టర్ యూజ్ చేసుకొని డేటాని తెచ్చుకుంటాం. సో ఇక్కడ కరెక్టే, మనం అప్రోచ్ కరెక్టే. సో వాళ్ళు ఒక డేటా పంపిస్తున్నారు, వాట్ ఎవర్ డేటా ఇట్ ఈస్ దే ఆర్ సెండింగ్ టు అస్. సో అదే సినారియో ఒకసారి మనం బిల్డ్ చేద్దాం. సో ఎడిట్ ఇట్, ఇంటిగ్రేషన్ ఐఫ్లో లెట్స్ సే IF అండర్స్కోర్ సోప్. సో ఫస్ట్ HTTPS అడాప్టర్తో సోప్ మెసేజెస్ ఎలా డీల్ అవుతాయి ఒకసారి చూసి, దెన్ విల్ గో విత్ ద సోప్ అడాప్టర్. సో సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, స్టార్ట్ సోప్. దీంట్లో సోప్ RM సోప్ 1.x అని ఉంటుందన్నమాట. సో వై ఐమ్ గోయింగ్ ఫర్ సోప్, లెట్స్ సీ. ఫస్ట్ HTTPS యూస్ చేద్దాం. HTTPS ఆల్వేస్ సెండర్ సైడ్ ఉంటుంది, రిసీవర్ సైడ్ HTTPS ఉండదు. యూ విల్ హ్యావ్ HTTP అడాప్టర్. స్లాష్ సోప్, save this one and deploy this one. Let's see where is post. Yeah. So ఓకే, లెట్స్ సే నేను ఫస్ట్ ఒక శాంపుల్ డేటా పంపిస్తాను. సో విచ్ ఈస్ యాక్చువల్ బాడీ. ఎవరైనా మనకి డేటా పంపాలంటే ఇలా పంపిస్తారు, ఒక XML పంపిస్తారు. దే డోంట్ హ్యావ్ ఎనీ ట్యాగ్స్ కానీ ఏం లేవు, సింపుల్ XML. సో ఇఫ్ ఐ గో హియర్ టు ద పోస్ట్మ్యాన్, ఇఫ్ ఐ రిమూవ్ దిస్ వన్, ఇఫ్ ఐ సెండ్ ఇట్, సో సక్సెస్ఫుల్ వచ్చింది. దట్ మీన్స్ వీ రిసీవ్డ్ ఏ మెసేజ్. లెట్స్ టర్న్ ఆన్ ద ట్రీస్. సో ఇదే మెసేజ్ నేను సోప్ మెసేజ్ పంపిస్తాను ఇప్పుడు సోప్ ఫార్మాట్లో. ఎందుకంటే సెండర్ సిస్టమ్, ఇప్పుడు పోస్ట్ మ్యాన్ ఏదైతే ఉందో ఇది సెండర్ సిస్టమ్ వాళ్ళు సోప్ సిస్టమ్ అనుకోండి. సోప్కి వేరే టూల్ ఉంటుంది, టెస్టింగ్ టూల్, దట్ ఈస్ కాల్డ్ సోప్ UI. సోప్ UI అని ఒక టూల్ ఉంటుంది అనమాట. ఈ టూల్ యూస్ చేసుకొని సోప్ సినారియోస్ మనం టెస్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా ఎవరైనా సోప్ సిస్టమ్ వాళ్ళు, సో ఇలా వెబ్ సర్వీస్ సిస్టమ్ వాళ్ళు పోస్ట్ మ్యాన్ ఎక్కువ యూస్ చేయరు. దే విల్ యూస్ ద సోప్ UI. ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ సోప్ సిస్టమ్ అనమాట. సోప్ ఇంటర్ఫేసెస్ టెస్ట్ చేయడానికి సోప్ UI ఉంటుంది. ఇంకోటి చూస్తే సోప్ ప్రాజెక్ట్, రెస్ట్ ప్రాజెక్ట్ సంథింగ్ ఉంది. సో పోస్ట్ మ్యాన్లో కూడా యూస్ చేయొచ్చు, ఇది కూడా యూస్ చేయొచ్చు. లెట్స్ సే ఇప్పుడు నేను సోప్ డేటా పంపిస్తాను. సెండ్ ఇట్. సో ఐ గోట్ ఏ సక్సెస్ఫుల్ మెసేజ్. Go here and check what data you have received.
ఓకే. సో మన సిపిఐలోకి ఒక డేటా వచ్చింది సోప్ అని. సో ఇదే డేటాని మీరు ఏమన్నా మ్యానిపులేట్ చేయాలన్నా, మీరేమన్నా స్ప్లిట్ చేయాలన్నా, మీరేమన్నా కన్వర్ట్ చేయాలన్నా, ఇయన్నీ మనకు అవసరం లేదు బేసిక్‌గా. సోప్ ఎన్వలపు, సోప్ హెడర్లు, సోప్ బాడీలు. సో మీరు ఎక్స్‌పాత్‌లు ఇవ్వాలన్నా కూడా కష్టం అయిపోతుంది. బికాస్ ఇట్ హ్యావ్ ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేసెస్. ఇది ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేస్ అన్నమాట. సో ఇంతకుముందు ఉండేది ఎక్స్ఎంఎల్ మోడిఫైయర్ యూజ్ చేసుకొని ఎక్స్ఎంఎల్ డిక్లరేషన్ రిమూవ్ చేసాం. UTF-8 ఎన్కోడింగ్ అని ఉంటుంది. బట్ దిస్ ఈస్ ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేసెస్. ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేసెస్ రిమూవ్ చేయడానికి మన దగ్గర ఏ ప్యాలెట్ ఫంక్షన్ లేదు. వి విల్ గో విత్ ద XSLT మ్యాపింగ్ ఆర్ ఎల్స్ ఫిల్టర్ యూజ్ చేసుకొని ఇక్కడ వరకు ఫిల్టర్ చేసేస్తాం. మనకి ఇదంతా అవసరం లేదు కదా. సో విల్ గివ్ ద ఫిల్టర్ కండిషన్ గెట్ కస్టమర్ డీటెయిల్స్. సో అక్కడతో ఇదంతా రీప్లేస్ అయిపోతుంది. సో ఒక సోప్ బాడీని మనం తీసుకొచ్చి మనం హ్యాండిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరం లేని డేటా తీసేసుకోవచ్చు. సో అలా తీయాలంటే మన దగ్గర ఏమైనా ప్యాలెట్ ఫంక్షన్ ఉందా? నో. సో యూ విల్ యూస్ XSLT మ్యాపింగ్ టు రిమూవ్ దిస్ వన్. మ్యాపింగ్ చేసుకుంటాం. లేదు అంటే సింపుల్గా ఫిల్టర్ యూస్ చేసుకొని యూ విల్ రిమూవ్ దిస్ వన్. సో ఇది ఒక సోప్ ఫార్మాట్ అన్నమాట. మీరు ఎప్పుడైతే HTTPS అడాప్టర్ యూస్ చేస్తారో వెన్ యూర్ డీలింగ్ విత్ ద సోప్ మెసేజెస్, ఓకే వాళ్ళు మనకు సోప్ మెసేజెస్ పంపిస్తున్నారు, స్టిల్ యూ ఆర్ యూజింగ్ HTTPS అడాప్టర్ అయినప్పుడు ఏమవుతుంది అంటే యూ విల్ గెట్ ద డేటా యాజ్ ఇట్ ఈస్. వాళ్ళు పంపించింది పంపించినట్టు ఉంటుంది అనమాట. లెట్స్ సే ఇదే ప్లేస్ లో నేను సోప్ అడాప్టర్ యూస్ చేస్తా. లెట్స్ గో ఫర్ సోప్ అడాప్టర్. సోప్ అడాప్టర్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఇఫ్ సెండర్ వాంట్స్ టు సెండ్ ద డేటా, సేమ్ HTTPS ఎలా యూస్ చేస్తామో సోప్ కూడా అదే యూస్ చేస్తాం. కానీ ఎక్స్ప్లిసిట్ గా వాళ్ళు సోప్ మెసేజెస్ పంపిస్తుంటే వాళ్ళు చెప్తారు, సో మేము పంపించేది సోప్ మెసేజెస్, విల్ సెండ్ ద డేటా, మేము మాది వెబ్ సర్వీసెస్ సిస్టమ్, మేము సోప్ ఫార్మాట్ లోనే మీకు పంపిస్తామని చెప్తారు. దట్ ఇన్ దోస్ కేసెస్ ఒక ప్రాక్సీ ఇంటర్ఫేసెస్ కి అప్పుడు మనం సోప్ అడాప్టర్కి వెళ్తాం. సో SAP ఇంటిగ్రేషన్ అప్పుడు ఇంకా మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఫర్ నౌ హై లెవెల్లో చెప్తా సోప్ అడాప్టర్. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్ సోప్ అడాప్టర్, ఇక్కడ రెండు ప్రోటోకాల్స్ ఉంటాయి అనమాట. సోప్ SAP RM, సోప్ 1.x. ఆల్వేస్ విల్ గో విత్ ద సోప్ 1.x. సో SAP RM ఏంటంటే మోస్ట్లీ యూజ్ ఫర్ asynchronous అనమాట. బట్ హియర్ వీ కెన్ యూస్ ఫర్ బోత్ asynchronous and synchronous. గో ఫర్ సోప్ 1.x. సో ఇప్పుడు సోప్ 1.xకి వెళ్తే, సో ఇఫ్ యూ సీ HTTPS లో ఏదైతే మీరు చేశారో కాన్ఫిగరేషన్, సేమ్ కాన్ఫిగరేషన్, దేర్ ఇస్ నో చేంజ్. స్లాష్ సోప్ టెస్ట్ మనం డిప్లాయ్ చేస్తాం, మన ఎండ్ పాయింట్ వాళ్ళకి ఇస్తాం అంతే. సో సేవ్ దిస్ వన్ అండ్ ఓకే. బట్ సోప్ ఎండ్ పాయింట్ చేంజ్ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఐ గో టు ద మానిటరింగ్ పేజ్ నౌ, సో ఇక్కడ మీరు చూస్తే ఎండ్ పాయింట్ లో HTTP అని ఉంది. అంటే మనం HTTPS అడాప్టర్ యూస్ చేస్తున్నట్టు అర్థం. ఎండ్ పాయింట్ లో ఇఫ్ యూ సీ HTTP/soap, దట్ మీన్స్ వీఆర్ యూజింగ్ HTTPS అడాప్టర్ అండ్ ద ఎండ్ పాయింట్ ఇస్ ద సోప్. కానీ ఇప్పుడు మీరు సోప్ అడాప్టర్ యూస్ చేసినప్పుడు ఎండ్ పాయింట్ ఎలా జనరేట్ అవుతుందో చూద్దాం. డిప్లాయ్ plugging of charge. ఓకే. సో ఇక్కడ చూస్తే, సో ఇక్కడ సపరేట్ డిఫరెంట్ గా ఉంది. CFX అని వచ్చింది. సో విచ్ ఇస్ కైండ్ ఆఫ్ దిస్ ఈస్ అండ్ సోప్ ఎండ్ పాయింట్ అనమాట. సో మనకి WSTL అని వస్తుంది, ఇవేమి మనం యూజ్ చేయము. బట్ దిస్ ఎండ్ పాయింట్ ఈస్ ఇంపార్టెంట్. సో ఈ WSTL తో అయినా వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు, లేదంటే ఎండ్ పాయింట్ అయినా కనెక్ట్ అవ్వచ్చు. సో వీ విల్ బి షేరింగ్ దిస్ ఎండ్ పాయింట్ టు ద సోర్స్ టీమ్, ఆర్ ఎల్స్ వీ విల్ డౌన్లోడ్ దిస్ WSTL అండ్ వీ విల్ షేర్ దమ్. సో సోప్ ఆల్వేస్ డీల్స్ విత్ ద WSTLs అనమాట. ఇప్పుడు
ఫర్ లెట్స్ సే ఓడేటా ఉంది, ఓడేటా మెటాడేటా, ఓడేటా ఒక ఫైల్ ఏ ఫార్మాట్ లో ఉంటుంది? ఈడిఎంఎక్స్ ఫైల్. ఈడిఎంఎక్స్. సేమ్ వే ఓడేటాకి ఎలా అయితే ఈడిఎంఎక్స్ ఉంటుందో సోప్ కి డబ్ల్యూఎస్టిఎల్ అంటాం అనమాట మనం. సో దిస్ ఈస్ ద డబ్ల్యూఎస్టిఎల్. సో ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ తీసుకొని లెట్స్ సే పోస్ట్ మ్యాన్ నుంచి ట్రై చేద్దాం, వర్క్ అవుతుందో లేదో చూద్దాం, నాట్ షూర్. సో టెస్ట్ ఇట్. సో వర్క్ అయింది. సో యూ గాట్ ఏ 200. ఓకే, that means we received a request. So go here. If you go to the output, so ఇక్కడ చూస్తే గెట్ కస్టమర్ డీటెయిల్స్. సో మనం పంపించిందంటే బేసిక్గా దేర్ ఈస్ ఎ సోప్ ఎన్వలప్, దేర్ ఈస్ ఎ హెడర్, దేర్ ఈస్ ఎ బాడీ. సో ఇంతకుముందు హెచ్టిపిఎస్ అడాప్టర్ యూస్ చేసినప్పుడు కంప్లీట్ మనం ఎలా అయితే పంపించామో అలానే వచ్చింది. కానీ ఈ కేసులో మీరు ఎప్పుడైతే సోప్ అడాప్టర్ యూస్ చేస్తారో సో యూ హ్యావ్ ఎన్ యాక్చువల్ బాడీ. అంటే మీ పోస్ట్ మ్యాన్లో మీరు ఏదైతే యాక్చువల్ బాడీ పంపిస్తున్నారో ఆ బాడీ వరకే వచ్చింది. సో దట్ ఈస్ ద యూస్ కేస్ ఆఫ్ సోప్ అడాప్టర్. హెచ్టిపిఎస్ మీరు యూస్ చేయొచ్చు, ఎలా అయినా ఏ కేసులో అయినా హెచ్టిపిఎస్ యూస్ చేయొచ్చు. కానీ హెచ్టిపిఎస్ యూస్ చేసినప్పుడు ఏమవుతుంది, వచ్చిన డేటా వచ్చినట్టు తీసుకుంటుంది. నేను ఇప్పుడు సోప్ ఫార్మాట్ పంపిస్తున్నా, మీరు హెచ్టిపిఎస్ యూస్ చేసినప్పుడు ఏమవుతుందంటే యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు సపరేట్గా ఈ ఎన్వలప్లు హెడర్లు ఇవన్నీ మనకు అవసరం లేదు. దీన్ని సపరేట్గా హ్యాండిల్ చేయాలి. ఫిల్టర్ యూస్ చేస్తారు, కొంతమంది ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్ యూస్ చేస్తారు, కొంతమంది మెసేజ్ మ్యాపింగ్ యూస్ చేస్తారు. సో ఇలా హ్యాండిల్ చేసుకుని ఇదంతా తీసేస్తారు అనమాట. ఎందుకంటే ఇది అన్వాంటెడ్ డేటా, మనకు అవసరమే లేదు. కానీ ఎప్పుడైతే మీరు అదే కేసులో సోప్ అడాప్టర్ యూస్ చేస్తారో సో హ్యాండిల్ చేసుకుంటుంది. ఓకే, నాకు వచ్చిన ఫార్మాట్ సోప్ ఫార్మాట్ కాబట్టి ఆల్రెడీ నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి ఐ వాంట్ టు రిమూవ్ దిస్ అడిషనల్ ఫీల్డ్స్ అని ఆటోమేటిక్గా అవన్నీ రిమూవ్ చేసేసి యాక్చువల్ బాడీని మనకి ఇస్తుంది అనమాట. విచ్ ఇస్ నథింగ్ బట్ గెట్ కస్టమర్ డీటెయిల్స్. యాక్చువల్ బాడీ మనకి ఇస్తుంది అనమాట. సో అగైన్ ఇక్కడ చూస్తే నేమ్ స్పేసెస్ ఇక్కడ యాడ్ చేసింది. ఈ నేమ్ స్పేసెస్ మనకు అవసరం లేదు బేసిక్గా. సో ఈ నేమ్ స్పేసెస్ మనకు కావాలి తీసేయాలి అంటే విల్ గో విత్ ద ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్. ఓకే, ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్ యూస్ చేసుకొని జస్ట్ ఇది మనం రిమూవ్ చేసేస్తాం. ఇదే డేటాని మీరు చాట్ జీపీటీకి ఇచ్చి ఓకే ఐ వాంట్ ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్ టు రిమూవ్ ద నేమ్ స్పేసెస్ ఫ్రమ్ ద నోడ్ అంటే ఆటోమేటిక్ చేస్తుంది. అది కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో చూస్తాం. బట్ దిస్ ఈస్ ద example of soap adapter. So when we'll go for the soap adapter, when you are getting in data from the soap system, ఒక వెబ్ సర్వీస్ సిస్టమ్, ఒక ప్రాక్సీ సిస్టమ్, ఒక సోప్ ఫార్మేట్ లో మనకు వస్తుంటే దెన్ విల్ గో విత్ ద సోప్ అడాప్టర్. సో సోప్ అడాప్టర్ ఏ కేసులో యూస్ చేస్తాం, వెన్ దేర్ సిస్టమ్ ఇస్ సోప్ సిస్టమ్, వెన్ దే ఆర్ సెండింగ్ ద డేటా ఇన్ ద సోప్ ఫార్మాట్, వెన్ దే ఆర్ సెండింగ్ డేటా ఇన్ ద ఎక్స్ఎంఎల్. ఇలా మనం సోప్ ఫార్మాట్ యూస్ చేస్తాం. నేను సోప్ ఫార్మాట్ యూస్ చేసి లెట్స్ సే ఇప్పుడు ఇది రిమూవ్ చేసి హాయ్ దిస్ ఈస్ అఖిల్ పంపిస్తా. సో ఏమొచ్చింది, నార్మల్గా మనం ఇప్పుడు వరకు హెచ్టిపిఎస్ అడాప్టర్ స్టార్టింగ్ నుంచి టెస్ట్ చేసుకుంటూ వచ్చాం. నేను హాయ్ అని పంపిస్తే హాయ్ వెళ్తుంది, జేసన్ పంపిస్తే జేసన్ వెళ్తుంది, సిఎస్వి పంపిస్తే సిఎస్వి వెళ్తుంది. కానీ ఇప్పుడు నేను సోప్ అడాప్టర్ యూజ్ చేసాం, నేను ఒక సింపుల్ ప్లెయిన్ టెక్స్ట్ పంపిస్తున్నా, ఇది 500 ఇంటర్నల్ ఎర్రర్తో ఫెయిల్ అయింది. సో ఇక్కడ చూస్తే నేను ఇంటర్నల్ ఎర్రర్ ఒక్కటి, సో హెచ్టిపిఎస్కి ఎలా అయితే వచ్చిందో అలానే వచ్చింది. లెట్స్ గో అండ్ సీ దేర్ ఇస్ అన్ ఇష్యూ. సో ఎక్కడ ఫెయిల్ అయింది ఇది, ఇఫ్ యూ గో అండ్ క్లిక్ ద ఎర్రర్, monitoring page. Okay, let me duplicate this one. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా ఎవరైనా సోప్ సిస్టమ్ నుంచి సోప్ ఫార్మాట్లో డేటా పంపాలి అంటే ఆల్వేస్ యూ విల్ గో విత్ ద సోప్ అడాప్టర్. సో కంపల్సరీగా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అడాప్టర్ ఆర్ సోప్ అడాప్టర్ అండ్ హెచ్టిపి అడాప్టర్, హెచ్టిపి ఆర్ డేటా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సోప్ అండ్ హెచ్టిపి అడాప్టర్? ఏ కేసులో సోప్ అడాప్టర్కి వెళ్తారు, ఏ కేసులో హెచ్టిపి అడాప్టర్కి వెళ్తారు అని అడుగుతారు. సో దట్ యూ షుడ్ బి అవేర్ అనమాట. సోప్ ఆల్వేస్ డీల్స్ విత్ ఎక్స్ఎంఎల్. ఎక్స్ఎంఎల్ కాకుండా నేను ప్లెయిన్ టెక్స్ట్ పంపిస్తాను, సిఎస్వి ఫార్మాట్ పంపిస్తాను అంటే ఇట్ వోంట్ అండర్స్టాండ్. సోప్ ఈస్ డెడికేటెడ్ ఫర్ ఎక్స్ఎంఎల్. ఓకే, దట్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్. వేరస్ హెచ్టిపిఎస్ అడాప్టర్ it will understand JSON language, it will understand the XML language, so it understand both language. Based on the requirement they can able to send the data.
సో ఇప్పుడు మోనిటరింగ్లోకి వెళ్తే లెటెస్ట్ సి ఎందుకు ఫెయిల్ అయిందో చూద్దాం. ఎర్రర్ ఎలా కనిపిస్తుందో చూద్దాం. There is an error. Click on the error. సో ఇక్కడ చూస్తే సో దేర్ ఇన్బౌండ్ ప్రాసెసింగ్ ఇన్ ఎండ్పాయింట్ /test సోప్ టెస్ట్ ఎండ్ పాయింట్ దగ్గర ఫెయిల్ అయింది. అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్. సో స్టార్టింగ్ లో అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఉంది, హెచ్ అనే ఒక క్యారెక్టర్ ఉంది, కానీ హెచ్ ప్లేస్ లో ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఏముంది, లెస్ దెన్ ఉంది. సో దీని అర్థం ఏంటి? XML format start Hmm. with ఎగ్జాక్ట్లీ. సో XML దేంతో స్టార్ట్ అవుతుంది? ఒక XML ఎప్పుడైనా ఈ సింబల్ తో స్టార్ట్ అవుతుంది. సో విచ్ ఇస్ ఈ సింబల్ తో స్టార్ట్ అవుతుంది. అదే చెప్తుంది ఇక్కడ కూడా. ఓకే, సో మనం ఏం పంపించాం పోస్ట్ మ్యాన్ నుంచి? హాయ్ అని పంపించాం. సో దేంతో స్టార్ట్ అయింది? హెచ్ తో స్టార్ట్ అయింది. కానీ XML దేంతో స్టార్ట్ అవుతుంది? ఒక లెస్ దెన్ సింబల్ స్టార్ట్ అవుతుంది. సో ఎర్రర్ మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే, సో దేర్ ఈస్ అన్ ఎండ్ పాయింట్. ఓకే, ఎండ్ పాయింట్ ప్రాసెస్ చేసేటప్పుడు ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది? సో అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్. సో హెచ్ అనేది ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ వచ్చింది నాకు, బట్ ఐ వోంట్ అండర్స్టాండ్ దీస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. మై పేలోడ్ ఆర్ మై టెస్ట్ పేలోడ్ ఆర్ మై డేటా షుడ్ స్టార్ట్ ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ? లెస్ దెన్ సింబల్. సో ఎందుకు లెస్ దెన్ సింబల్ అని పెట్టింది? బికాస్ XML స్టార్ట్స్ విత్ ద లెస్ దెన్ సింబల్. సో ఆల్వేస్ సోప్ అడాప్టర్ విల్ డీల్స్ విత్ ద XML మెసేజెస్. XML మెసేజెస్ కాకుండా ఏ మెసేజ్ వచ్చినా సోప్ అడాప్టర్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే, that is the one thing you need to remember. And if you go to the soap adapter configuration, సోప్ అడాప్టర్ కాన్ఫిగరేషన్ లోకి వెళ్తే, సో ఇక్కడ మీకు సోప్ టెస్ట్ అని ఉంది. సో దిస్ ఈస్ మాన్యువల్, మనం మాన్యువల్ గా ఇచ్చి, సో ఇన్ కేస్ ఇక్కడ WSTL అని ఉంటుంది. సో ఈ WSTL ఎవరు ఇస్తారు? సోర్స్ వాళ్ళు పంపిస్తారు. సో WSTL ఈస్ నథింగ్ బట్ దాని మెటా డేటా అనమాట, ఒక పేలోడ్ యొక్క మెటా డేటా. సో ఏం పేలోడ్ వస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? సోర్స్ వాడు పంపిస్తాడు కాబట్టి వాడిని అడగాలి WSTL ఏంటి అనేది. సో రేపు మీకు సోర్స్ డేటా వస్తుంది, బేసిక్గా దాన్ని మ్యాపింగ్ చేయాలి. మ్యాపింగ్ కాన్ఫిగర్ చేసుకోవాలి, మెసేజ్ మ్యాపింగ్. ఈ మెసేజ్ మ్యాపింగ్ కాన్ఫిగర్ చేసుకోవాలంటే సోఫార్ మనం ఏం చేసాం? XSTs ఇంపోర్ట్ చేసాం, తర్వాత EDMX ఇంపోర్ట్ చేసుకున్నాం మ్యాపింగ్ లో. అంటే టూ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ని సోఫార్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకటి XST విల్ కమ్ ఫ్రమ్ XML నుంచి XST లో కన్వర్ట్ చేసి ఇంపోర్ట్ చేసుకున్నాం, ఒకసారి ఇంపోర్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ OData APIs యూజ్ చేసుకున్నప్పుడు దాని EDMX ఫైల్స్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. అంటే ఒక స్ట్రక్చర్ వాట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనేది చెప్తున్నాం. సో XSTని ఇంపోర్ట్ చేసుకున్నారు, విచ్ ఈస్ వర్కింగ్ ఫైన్. EDMX ఇంపోర్ట్ చేసుకున్నారు, విచ్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇలాంటి సోప్ అడాప్టర్స్ తో డీల్ చేసేటప్పుడు మనకి WSTL షేర్ చేస్తారు. అంటే సోర్స్ సిస్టమ్ వాళ్ళు మేము ఈ ఫార్మాట్ లో పంపిస్తాం డేటా, దిస్ ఈస్ అవర్ శాంపుల్ పేలోడ్. సో మేము ఈ పేలోడ్ పంపిస్తున్నాం, ఒక శాంపుల్ WSTL పంపిస్తారు, విచ్ ఈస్ నథింగ్ బట్ మెటాడేటా ఆఫ్ దట్ API. మెటాడేటా ఆఫ్ దట్ API అనమాట. అంటే దట్ ఫార్మాట్ EDMX ఫైల్ ఎలా అయితే మనం OData API చెప్పుకుంటున్నామో, సేమ్ WSTL ఇస్ నథింగ్ బట్ సోప్ యొక్క మెటాడేటా. సో ఇక్కడికి వెళ్ళి మనం ఒక మెసేజ్ మ్యాపింగ్ క్రియేట్ చేసుకొని క్రియేటెడ్ సో ఈ అడాప్టర్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. సోఫార్ మనం HTTPS అడాప్టర్ చూసాం, HTTP అడాప్టర్ చూసాం, OData అడాప్టర్ చూసాం, మెయిల్ అడాప్టర్ చూసాం, JMS అడాప్టర్ చూసాం, ప్రాసెస్ డైరెక్ట్ అడాప్టర్ చూసాం. నౌ వీఆర్ సీయింగ్ సోప్ అడాప్టర్. కంపల్సరీగా అడుగుతారు ఇంటర్వ్యూస్ లో, వాట్ కైండ్ ఆఫ్ అడాప్టర్స్ యూ హ్యావ్ వర్క్డ్ అని. సో లెట్స్ సే నేను ఒక మెసేజ్ యాడ్ చేస్తున్నా ఇక్కడ. సో ఫార్ మనం ఇక్కడ నుంచి ఏం కైండ్స్ ఆఫ్ డేటాని యాడ్ చేసుకోవచ్చు? XST యాడ్ చేసుకోవచ్చు అని తెలుసు, తర్వాత EDMX యాడ్ చేసుకోవచ్చు అని తెలుసు. లెట్స్ సీ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ WSTLs. I don't know if I have something. WSTL. Okay. That source WSTL something ఉంది. సో ఇక్కడ చూస్తే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక WSTL మనకి ఇచ్చారు, దాంట్లో టూ కైండ్స్ ఆఫ్ పేలోడ్స్ ఉన్నాయి, రిక్వెస్ట్ పేలోడ్ అండ్ రెస్పాన్స్ పేలోడ్. సో ఇప్పుడు ఏంటి, మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది కాబట్టి రిక్వెస్ట్ పేలోడ్ యూస్ చేస్తున్నాం ఇక్కడ. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్.
సో ఆటోమేటిక్ గా ఇది పేలోడ్ అన్నమాట. సో దిస్ ఇస్ నాట్ ఎ పేలోడ్. డేటా డిలీట్ చేసి ఉంటాను. లెట్ మీ యాడ్ వన్ మోర్ థింగ్. సో ఒక WSDL EDMX లో మనకి మల్టిపుల్ ఎంటిటీస్ ఎలా అయితే ఉన్నాయో సేమ్ WSDL లో కూడా రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ ఉంటాయి. అంటే మనం ఒక రిక్వెస్ట్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ ని కూడా మనం వెనక్కి పంపాలి. సో దాని మ్యాపింగ్ కూడా మనం ఇక్కడ నుంచే ఉంటుంది అనమాట. సో WSDL ఓకే, ఇది స్టాండర్డ్ మీరు SAP API స్టార్ట్ లో యూజ్ చేసినా ఉంటుంది అనమాట. సేల్స్ ఆర్డర్ బల్క్ రిక్వెస్ట్ అని. సో ఇన్ కేస్ ఆఫ్ మ్యాపింగ్ ఫెయిల్ అయితే ఇది ఫాల్ట్ మ్యాపింగ్ అనమాట. ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో ఈ మ్యాపింగ్ పెట్టుకుంటాం. అంటే ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ లో మ్యాపింగ్ పెట్టుకొని అక్కడ ఏం పేలోడ్ యూస్ చేస్తాం, ఈ పేలోడ్ యూస్ చేస్తాం అనమాట. దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద SAP. సో దిస్ ఈస్ ద రిక్వెస్ట్ అనమాట. ఎప్పుడైతే ఇలా పంపిస్తారో లెట్స్ సి. ఓకే, సో దిస్ ఈస్ ద సోర్స్ నుంచి వచ్చే డేటా. సో ఇలా మనకి డేటా వస్తుంది. నేను ఇప్పుడు ఏమన్నా XML నుంచి XST కన్వర్ట్ చేసుకున్నానా, లేదంటే EDMX కన్వర్ట్ చేసుకున్నాను. సో డైరెక్ట్ గా సోర్స్ వాళ్ళు ఏంటి, నాకు WSDL ఇచ్చారు. ఓకే, మేము పంపించే డేటా ఇది, మేము పంపించే ఫార్మాట్ ఇది అని. సో దాన్ని యూస్ చేసుకొని మనం మ్యాపింగ్ క్రియేట్ చేసేసుకున్నాం. ఇప్పుడు రిసీవర్ స్ట్రక్చర్ మీ దగ్గర ఉంటుంది, అది ఇంపోర్ట్ చేసుకుంటారు, మ్యాపింగ్ చేసుకుంటారు. సో ఫార్ వాట్ వి లర్న్, వీ కెన్ ఇంపోర్ట్ XSTs, we can import EDMX, and also we can import WSDLs when we are dealing with the SOAP adapters. SOAP APIs basically SOAP APIs కి WSDL ఉంటుందన్నమాట. సో లెట్స్ సే నౌ cancel this one. సో సోప్ అడాప్టర్ యూస్ చేసుకొని మనకి డేటా వస్తుంది. ఎందుకు సోప్ అడాప్టర్ యూస్ చేసాం, వాళ్ళు సోప్ మెసేజ్ పంపించేటప్పుడు సోప్ బాడీని సోప్ ఎన్వలప్ ని హ్యాండిల్ చేయాలి అంటే, విచ్ ఇస్ ఎన్వలప్ ని హెడర్ ని ఆటోమేటిక్ గా హ్యాండిల్ చేయాలంటే సోప్ అడాప్టర్ కి ఇన్బిల్ట్ ఫంక్షనాలిటీ అనమాట. నేను సోప్ అడాప్టర్ ఈ మాత్రం హ్యాండిల్ చేయనని, ఇట్ విల్ రిమూవ్ ఆల్ దోస్ థింగ్స్. వాట్ ఎవర్ మనకు కావాల్సిన నెసరీ థింగ్స్, మనకి ఏదైతే కావాలో ఆ డేటాని మన సిపిఐలోకి తీసుకొస్తుంది. మిగతాయన్నీ ఇక్కడే రిస్ట్రిక్ట్ చేస్తుంది. కానీ ఇదే ప్లేస్ లో మీరు HTTPS యూస్ చేస్తే వచ్చిన డేటా వచ్చినట్టు మనకి సిపిఐకి వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ఫిల్టర్ యూస్ చేసుకుంటారు, స్క్రిప్ట్ యూస్ చేసుకుంటారు. యూ విల్ డూ యూస్ సంథింగ్ టు రిమూవ్ ద అన్వాంటెడ్ థింగ్స్. అందుకే వెన్ యూఆర్ డీలింగ్ విత్ ద సోప్ ఫార్మాట్స్, వెన్ యూఆర్ డీలింగ్ విత్ ద XML విత్ ద సోప్ ఫార్మాట్స్, ఇట్స్ రికమెండెడ్ టు యూస్ సోప్ అడాప్టర్. ఓకే, సో దెన్ ఇక్కడ మీరు చూస్తే లెట్స్ సి, ఐ వాంట్ టు కన్వర్ట్ ఇంటూ XML టు JSON. XML ఒక డేటా వస్తుంది, నేను ఇప్పుడు దాన్ని JSON లోకి కన్వర్ట్ చేయాలి, రిసీవర్ పంపించాలి. సో ఐఎమ్ నాట్ కనెక్టింగ్ ఎనీ ఆఫ్ ద రిసీవర్, బట్ మనకు ఒక డేటా వస్తుంది సోప్ నుంచి. ఆల్వేస్ సోప్ విల్ గెట్ XML. సో లెట్ మీ పుట్ ఇట్, సేవ్ దిస్ వన్ and deploy this one. If I go here, if I try to send the soap data again, ఇందాక మనకి సక్సెస్ఫుల్ గా సోప్ మెసేజ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఈ డేటాని, మనకు వచ్చే ఇన్పుట్ డేటాని నేను కన్వర్ట్ చేసి నేను రిసీవర్కి పంపాలి. ఎలా పంపాలి, JSON లో పంపాలి. సో ఐఎమ్ టేకింగ్ దిస్ పేలోడ్ అండ్ ఐఎమ్ సెండింగ్ ద డేటా. సో ఫెయిల్ అయింది. నేను పంపించేది సోప్ అడాప్టర్కి, నేను పంపించేది సోప్ ఫార్మాట్. సో అథెంటికేషన్ అంతా బాగా ఉంది, స్టిల్ ఐ గోట్ ఏ ఫెయిల్యూర్. ఇందాక సక్సెస్ అయింది, ఇప్పుడు ఫెయిల్ అయింది. సో వాట్ ఈస్ ద కాజ్, ఎక్కడ ఫెయిల్ అయింది? లెట్స్ గో హియర్, లెట్స్ సి. ఎక్కడ ఫెయిల్యూరే లేదు, బట్ ఐ హ్యావ్ ఎ ఫెయిల్యూర్. ఏమైందంటారు? ఎనీ గెసెస్? नेम स्पेस वाला सर, XML JSON. లేదు, మీ ఐఫ్ లో సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయింది, రిసీవర్ కి మెసేజ్ వెళ్ళిపోయింది. SOAP adapter accept XML formats only, and synchronous way మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు SOAP JSON Exactly. So support చేయదు. here, if you see the SOAP adapter కనెక్షన్, బై డిఫాల్ట్ గా సోప్ మెసేజ్ ఎక్స్చేంజ్ ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ, విచ్ ఇస్ ఎ రిక్వెస్ట్ రిప్లై. అంటే మనం ఒక రిక్వెస్ట్ పంపించి మనం ఒక వాట్ ఎవర్ ద థింగ్స్ వీ డూ ఇన్ ద సిపిఐ, వాట్ ఎవర్ ద వీ హ్యాండ్ ఓవర్ టు ద టార్గెట్,
మనం ఎవరికైతే టార్గెట్ హ్యాండ్ ఓవర్ చేస్తామో ఆ రెస్పాన్స్ అనేది బ్యాక్ వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం రెస్పాన్స్ మనం పంపిస్తున్నాం రిసీవర్కి ఇక్కడ? వాట్ ఈస్ దిస్ ఫార్మాట్? JSON ఫార్మాట్. మనం ఏం నేర్చుకున్నాం? సోప్ అడాప్టర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ద XML ఫార్మాట్స్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే, సో మనం వచ్చే ఇన్పుట్ XML పేలోడ్ ని JSON లోకి కన్వర్ట్ చేసుకొని వీఆర్ హ్యాండ్ ఓవరింగ్ టు ద రిసీవర్ సిస్టమ్. ఏదైతే మనం ఎండ్ స్టెప్ కి హ్యాండ్ ఓవర్ చేస్తామో దట్ రెస్పాన్స్ విల్ కమ్ బ్యాక్ టు ద రిసీవర్ సిస్టమ్. సిమిలర్ టు ద HTTPS అడాప్టర్. HTTPS అడాప్టర్ బై డిఫాల్ట్ ఈస్ ఎ సింక్రనస్ అడాప్టర్. సోప్ అడాప్టర్ ఏంటంటే బై డిఫాల్ట్ ఇట్ విల్ బి సింక్రనస్ అడాప్టర్. మీరు ఇక్కడ మెసేజ్ ఎక్స్చేంజ్ ప్యాటర్న్ అని ఉంది. సో ఇక్కడ రిక్వెస్ట్ రిప్లై అని ఉంది. అంటే మనం ఒక రిక్వెస్ట్ వస్తుంది సోప్ అడాప్టర్ కి. దెన్ అగైన్ వాట్ ఎవర్ ద రెస్పాన్స్ వీఆర్ సెండింగ్, మనం ఏదైతే రిసీవర్ కి పంపిస్తున్నామో అది రెస్పాన్స్ కింద మళ్ళీ బ్యాక్ టు సెండర్ సిస్టమ్ కి వెళ్తుంది అనమాట. సో HTTPS is by default synchronous. So here also by default synchronous. So if you want, you can change it to one-way communication. One-way communication అంటే Synchronous. yeah, one-way communication is nothing but an asynchronous communication. Let me save this one. నేను ఏం చేంజెస్ చేయలేదు, జస్ట్ రిక్వెస్ట్ రిప్లై నుంచి వన్ వే పెట్టాను. Go here and test the payload. సో ఇప్పుడు చూస్తే ఐ గాట్ అండ్ సక్సెస్ఫుల్ మెసేజ్. సో మన దగ్గర ఏ ఫెయిల్యూర్, సెండర్ వాళ్ళ దగ్గర ఏ ఫెయిల్యూర్ లేదు, మన దగ్గర ఏ ఫెయిల్యూర్ లేదు. ఎందుకంటే ఇట్స్ జస్ట్ అండ్ వన్ వే కమ్యూనికేషన్. వచ్చేది మనకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఆ రిక్వెస్ట్ పంపిస్తాం, వాళ్ళకి వెళ్ళిందా, మనం ఏమి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం, వాళ్ళకి సక్సెస్ఫుల్ గా ప్రాసెస్ అయిందా లేదా, అదంతా మనకు సంబంధం లేదు. కాబట్టి ఎందుకు సంబంధం లేదు? బికాస్ వీ కెప్ట్ అండ్ కాన్ఫిగరేషన్ మెసేజ్ ఎక్స్చేంజ్ ప్యాటర్న్ యాజ్ వన్ వే. దట్ మీన్స్ ఇట్స్ ఏ అసింక్రనస్ కమ్యూనికేషన్. సో ఈ డిజైన్ మనం అసింక్రనస్ కమ్యూనికేషన్ లా డిజైన్ చేసాం. ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఆ రిక్వెస్ట్ మనం రిసీవర్ పంపిస్తాం. ఎప్పుడైతే మీరు ఇక్కడ టూ వే కమ్యూనికేషన్ పెడతారో, దట్ మీన్స్ రిక్వెస్ట్ రిప్లై పెడతారో, మీకు ఒక రిక్వెస్ట్ వస్తుంది, ఆ రిక్వెస్ట్ పంపగానే ఏదైతే మనం ఎండ్ స్టెప్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామో అది రెస్పాన్స్ కింద మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. సో మనం ఏం నేర్చుకున్నాం? సోప్ అడాప్టర్ విల్ ఓన్లీ అండర్స్టాండ్ ద XML ఫార్మాట్స్. XML తప్ప ఇంకేమీ అర్థం కాదు దీనికి. దానికోసం మీరు మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఒక JSON ఫార్మాట్ పంపిస్తున్నారు రిసీవర్ సిస్టమ్ కి. దట్ మీన్స్ యువర్ హ్యాండ్ ఓవరింగ్ JSON యాజ్ ఎ రెస్పాన్స్ ఒక రిసీవర్ కి. ఆ JSON అనేది బ్యాక్ వెళ్తుంది. సిన్స్ సోప్ అండర్స్టాండ్ విల్ నాట్ అండర్స్టాండ్ దిస్ JSON. సో ఇది ఆటోమేటిక్ గా మనకి ఫెయిల్ అవుతుంది అనమాట. అప్పుడు సెండర్ టీమ్ వాళ్ళ దగ్గర ఫెయిల్ అవుతుంది. ఓకే, మా దగ్గర ఫెయిల్ అవుతుంది ఏంటి అంటే, కానీ మీ ఐఫ్లో సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోతుంది, రిసీవర్ కి సక్సెస్ఫుల్ గా డేటా వెళ్ళిపోతుంది. బట్ ద రెస్పాన్స్ విల్ బి ఫెయిల్ టు సెండ్ బ్యాక్ టు ద సెండర్ సిస్టమ్ బికాస్ అగైన్ యువర్ సెండింగ్ సమ్ డేటా ఇన్ స్మాల్ ఫార్మాట్ డేటా అనమాట. అంటే ఇన్కరెక్ట్ ఫార్మాట్ లో పంపిస్తున్నారు. కరెక్ట్ ఫార్మాట్ ఏంటి? XML. కానీ మీరు పంపించేది JSON ఫార్మాట్. సో ఆల్వేస్ సోప్ అడాప్టర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ ద XML ఫార్మాట్. ఓకే, సో ఆల్వేస్ ఇంటర్వ్యూస్ లో కంపల్సరీగా అడుగుతారు ఆల్వేస్ XML. వేరాస్ HTTP API కానీ విచ్ ఇస్ దీన్నే చాలా మంది REST APIs అంటారు. అండ్ OData APIs అంటే ఓన్లీ SAP APIs. SAP తో కనెక్ట్ అయ్యేవి OData APIs. దీని ప్రోటోకాల్ కూడా రెస్టే. సో దీని ప్రోటోకాల్ వచ్చేసరికి సోప్. సో HTTPS అడాప్టర్ యూస్ చేసుకొని మనం థర్డ్ పార్టీ APIs కనెక్ట్ అవుతాం కదా, దాని ఆ ప్రోటోకాల్ వచ్చేసరికి రెస్ట్ అనమాట. సో అండ్ అగైన్ OData యూస్ చేసాం కదా, అది కూడా ప్రోటోకాల్ రెస్టే, కానీ దాన్ని మనం OData APIs అంటాం. సో OData API అని ఎవరైనా చెప్తే దోస్ ఆర్ ద SAP APIs. SAP కి కనెక్ట్ అయ్యే APIs. ఎవరైనా REST APIs అని చెప్తే దోస్ ఆర్ ద థర్డ్ పార్టీ APIs. మన ఆర్గనైజేషన్ నుంచి వేరే ఆర్గనైజేషన్ కి మనం కనెక్ట్ అయ్యి తెచ్చుకునేది REST APIs అనమాట. సో ఆల్వేస్ XML. కానీ ఈ REST APIs ఏంటంటే whether it will understand XML or JSON, both will be supported. As a CPI consultant, if someone asks you, మీరు సోప్కి వెళ్తారా రెస్ట్కి వెళ్తారా అంటే ఆల్వేస్ యూ నీడ్ టు పిక్ REST అడాప్టర్, REST ప్రోటోకాల్. దట్ కుడ్ బి REST API or OData API. ఎందుకని నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతారు, బికాస్ ఇట్ విల్ అండర్స్టాండ్ బోత్ XML అండ్ JSON. XML అయినా అర్థం చేసుకుంటుంది, JSON అయినా అర్థం చేసుకుంటుంది అని చెప్తాం. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? నేను JSON పంపిస్తే JSON వెళ్తుంది, XML పంపిస్తే XML వెళ్తుంది. అగైన్ వై యూ విల్ గో విత్ ద JSON అని అడుగుతారు, బికాస్
కంపేర్ టు ది XML, JSON ఈజ్ ఏ లైట్ వెయిట్ అనమాట. మనకి హెవీ ట్యాగ్స్ ఉండదు. సో మనం ఈజీగా స్టడీ చేయొచ్చు, చూడంగానే అర్థమవుతుంది. సింపుల్ కీ వాల్యూ పేర్సే కదా. సో జస్ట్ సోర్స్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది, దాని ఫీల్డ్ ఉంటుంది, వాల్యూ ఉంటుంది. కానీ XML అలా కాదు. సో రూట్ ట్యాగ్ ఉంటుంది, స్టార్ ట్యాగ్ ఉంటుంది, ఎండ్ ట్యాగ్ ఉంటుంది. అంటే JSON-కి ఒక 2 వాల్యూస్ ప్లేస్లో మీకు XML-కి ఒక 3 వాల్యూస్ ఉంటాయి. ఆటోమేటిక్గా మెమరీ అనేది ఎక్కువ తీసుకుంటుంది సోప్ అడాప్టర్. దట్స్ ద రీజన్ ఆల్వేస్ నౌ-a-days పీపుల్ ఆర్ గోయింగ్ విత్ ద APIs. వాట్ ఆర్ దోస్ APIs? దోస్ APIs ఆర్ కాల్డ్ ద REST APIs. ఎప్పుడైతే మనం రెస్ట్ అని చెప్తామో దోస్ ఆర్ ద నాన్ SAP APIs. అంటే ప్రోటోకాల్ ఇస్ ఎ రెస్ట్ ఓన్లీ, కానీ నాన్ SAP APIs. ఎప్పుడైతే ఓడేటా అని చెప్తామో దట్ ప్రోటోకాల్ ఆల్సో రెస్ట్, కానీ ఓడేటా అని ఎప్పుడైతే చెప్తారో దోస్ ఆర్ ద SAP APIs. ఓకే, ఇలా మనం సోప్ అడాప్టర్ యూజ్ చేసుకొని ఎక్స్ప్లిసిట్ గా వాళ్ళు సోప్ మెసేజెస్ పంపిస్తుంటే దెన్ యూ విల్ గో విత్ ద సోప్ అడాప్టర్. క్లియర్? ఎస్ సార్. Yes. ఓకే, సార్ అది సోప్ టెస్టింగ్ టూల్ ఏదో ఉందని చెప్పారు. సారీ. దానికి సోప్ టెస్టింగ్ టూల్. ఓకే, సో ఈ సోప్ టెస్టింగ్ టూల్ ఏంటంటే కైండ్ ఆఫ్ అండ్ పోస్ట్ మన్ లాగే అనమాట. సో మీరు ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోగానే మీకు ఇలా హోమ్ పేజ్ వస్తుంది. సో ఇఫ్ యూ క్లిక్ హియర్ న్యూ సోప్ ప్రాజెక్ట్, సో ఇక్కడ మీకు WSTL అడుగుతుంది. సో బేసిక్గా సెండర్ రోల్కి మనం ఏం చెప్పాం, ఏదర్ మనం ఎండ్ పాయింట్ యూజ్ చేసుకొని డేటా పంపిస్తారు, లేదు మన WSTL వాళ్ళకి ఇచ్చినా కూడా యూజ్ చేసుకొని మనకి డేటా పంపిస్తారు. సో ఇక్కడ మీరు చూస్తే మనం ఎండ్ పాయింట్ ఆల్రెడీ యూజ్ చేసాం కదా. లెట్స్ గో టు ద మేనేజ్ ఇంటిగ్రేషన్ కంటెంట్. లెట్స్ డౌన్లోడ్. ఇక్కడ జనరేట్ అయిన WSDL డౌన్లోడ్ చేసి అక్కడ అప్లోడ్ చేయాలా? అంతే, ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకుంటాం దీన్ని. అఖిల్, ఇంకొక డౌట్ ఉంది. మీరు ఇందాక మెసేజ్ మ్యాపింగ్ లో WSDL ఫైల్ అప్లోడ్ చేశారు కదా మన మెసేజ్ మ్యాపింగ్ ఇన్సైడ్. సో అది ఎట్లాగా అయింది ఒకసారి సోర్స్ చెప్పగలుగుతారా? వాళ్ళు ఇస్తారు, ఎవరైతే మనకి డేటా పంపిస్తున్నారో వాళ్ళు ఇస్తారు. లేదు రిసీవర్ Okay. సైడ్ సోప్ సిస్టమ్ ఉంది, వాళ్ళు ఇస్తారు. సో ఎవరైతే ఆ సోప్ ఓనర్ ఉంటారో, ఎవరైతే ఇదిగో నేను సోప్ మెసేజ్ పంపిస్తున్నా, లేదు నువ్వు నాకు సోప్ మెసేజ్ పంపాలి, మనం పంపాలి అంటే ఏం పంపాలో మనకు తెలియాలి కదా, వాళ్ళు ఇస్తారు. మనకు వస్తుందంటే Okay. ఏమొస్తుందో మనకు తెలియదు కదా, వాళ్ళు ఇస్తారు. ఓకే. సోప్ API. ఓకే, నేను రీనేమ్ చేసి సోప్ API .WSTL అని పెట్టా. సో ఇఫ్ యూ గో టు ద సోప్ API హియర్, ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ WSTL సెలెక్ట్ చేసుకుంటారు. Okay, morning announcements. Okay, let me copy this one again. Soap .WSTL. Go to your open. సో మీరు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో ఇక్కడ మీకు మీ ప్రాజెక్ట్ యాడ్ అయిపోతుంది అనమాట. సోప్ API అనే మీ ప్రాజెక్ట్ యాడ్ అయిపోతుంది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, దిస్ వన్ జూమ్ చేయడానికి లేదు. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్ వే మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిక్వెస్ట్ అని కనిపిస్తుంది. ఇఫ్ యూ ఓపెన్ దిస్ వన్, సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ బాడీ ఉంది. సో ఎన్వలప్, హెడర్, బాడీ. సో వాట్ ఎవర్ యు ఆర్ సెండింగ్, మీ డేటాని ఈ బాడీ మధ్యలో పంపిస్తారు. సో వాట్ ఎవర్ యువర్ పేలోడ్, లెట్స్ సే మై పేలోడ్ ఈస్ దిస్ వన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు XML మెసేజ్ ఉంది. సో ఒక సోప్ UI నుంచి పంపాలంటే ఫార్మాట్ ఇంకా ఇది స్టాండర్డ్ అనమాట. ఎన్వలప్, హెడర్, బాడీ. మీది ఏదైతే బాడీ ఉంటుందో ఆ బాడీలో మీరు యాడ్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ హౌ యూ విల్ సెండ్ ఇట్. సో క్లిక్ ఆన్ సెండ్. సో ఇది ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అవుతుందో చూద్దాం. సో 401 అన్ఆథరైజ్డ్, ఎలా పడితే అలా పంపకూడదు, దీనికి కూడా అథెంటికేషన్ ఇచ్చుకోవాలి. అథెంటికేషన్ ఎలా ఇస్తారు, కింద ఆత్ అని ఉంటుంది, క్లిక్ ఆన్ దిస్ ఆత్. సో మీ రెజ్యూమ్లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు. టెస్టింగ్ టూల్స్ ఏం పెట్టాము, టెస్టింగ్ టూల్స్ మీరు ఏం యూజ్ చేశారని. యూ హ్యావ్ యూజ్డ్ బ్రూనో కాదు, పోస్ట్ మ్యాన్, అండ్ యూ హ్యావ్ యూజ్డ్ సోప్ UI. ఈ రెండు మీరు టెస్టింగ్ టూల్స్ కింద పెట్టుకోవచ్చు. సో ఇఫ్ ఐ గో హియర్ యాడ్ న్యూ ఆథరైజేషన్, టైప్లోకి వెళ్ళి బేసిక్ అండ్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో we will take it from here.
go to authorization, copy the username, copy the password. Now send it. Did I miss something? Copy. ఓకే, సో ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ 202 యాక్సెప్టెడ్ వచ్చింది, ఇందాక 401 వచ్చింది. సో ఇఫ్ యూ గో టు హియర్ రాలోకి వెళ్తే మీకు ఇక్కడ 202 యాక్సెప్టెడ్ ఉంది. దట్ మీన్స్ మన ఐఫ్లో అనేది సక్సెస్ఫుల్గా డేటా యాక్సెప్ట్ చేసింది. సో 202 అంటే జస్ట్ 202 ఎందుకు వచ్చింది ఇక్కడ, యాక్సెప్ట్ చేసింది. సో అది ప్రాసెస్ అయిందా లేదా మనకు సంబంధం లేదు. సో ఇఫ్ యూ గో హియర్, సో 917కి డేటా అనేది మనకు వచ్చింది. సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద డేటా, మీరు డేటా చూస్తే ఇక్కడ అగైన్ యూ హ్యావ్ నాట్ దిస్ వన్. ఓకే, నేను చేశాక డిప్లాయ్ చేయలేదు అనుకుంటా. సో కన్వర్టర్ డిలీట్ చేసాం కానీ డిప్లాయ్ చేయలేదు. సో ఆల్రెడీ ఓల్డ్ ఇంటర్ఫేసే రన్ అవుతుంది కాబట్టి అది కూడా కన్వర్ట్ అయిపోయింది. లెట్ మీ ట్రిగర్ ఇట్ అగైన్. సో సెండ్ ద డేటా. సో 202 వచ్చింది. 202 అంటే యాక్సెప్టెడ్. ఇప్పుడు 200 వచ్చింది. దట్ మీన్స్ ఫస్ట్ మీరు అవుట్పుట్ చూస్తే సేమ్ అన్నమాట. మనం పోస్ట్ మ్యాన్ నుంచి ఎలా చెక్ చేస్తామో అలానే. సో ఇక్కడ చూస్తే గెట్ కస్టమర్ డీటెయిల్స్, యాక్చువల్ రికార్డ్ వచ్చింది. వీ డోంట్ హ్యావ్ ఎనీ హెడర్, వీ డోంట్ హ్యావ్ ఎనీ బాడీ, బాడీ అనే ట్యాగ్ లేదు, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎన్వలప్. కానీ ఇదే ప్లేస్ లో మీరు HTTPS అడాప్టర్ యూస్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఎలా అయితే పంపిస్తున్నారో అలా వచ్చేస్తుంది అనమాట. రేపు మీరు పోస్టింగ్ కూడా సోప్ APIs కి పోస్ట్ చేయాల్సి వస్తుంది, అప్పుడు కూడా సోప్ అడాప్టర్ యూజ్ చేయాలి. ఎందుకంటే సోప్ అడాప్టర్ కి మీరు పోస్ట్ చేసేటప్పుడు కూడా వీళ్ళు ఇప్పుడు ఎలా అయితే పంపిస్తున్నారో రేపు పోస్ట్ చేసేటప్పుడు కూడా మీరు సింపుల్ గా బాడీ అని పోస్ట్ చేస్తే సరిపోదు. సో యూనిట్ టు హ్యాండిల్ దిస్ వన్ యాజ్ వెల్. సో మీరు HTTPS అడాప్టర్ యూస్ చేసినప్పుడు ఈ బాడీ పంపాలి. సో ఈ బాడీ మనం బేసిక్ గా HTTP అడాప్టర్ ఫామ్ చేయదు. అప్పుడు అందరూ ఏం చేస్తారు, బేసిక్ గా ఒక కంటెంట్ మోడిఫైర్ తీసుకొని సో బాడీ అంతా పంపించేసాక లాస్ట్ లో కంటెంట్ మోడిఫైర్ లో పెట్టుకొని లాస్ట్ లో ఈ ట్యాగ్స్ పెట్టుకొని ఇక్కడ బాడీని కాల్ చేసుకుంటారు. ఇక్కడ బాడీని కాల్ చేసుకుంటారు. సో ఇలా బాడీని ఫామ్ చేసుకుంటారు మాన్యువల్ గా. ఎప్పుడు మాన్యువల్ గా ఫామ్ చేసుకుంటారు, వెన్ దే ఆర్ యూజింగ్ HTTP అడాప్టర్. HTTP అడాప్టర్ యూజ్ చేసుకున్నప్పుడు ఇలా ఫామ్ చేసుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే సోప్ అడాప్టర్ యూజ్ చేస్తారో డైరెక్ట్ మీరు బాడీ పంపిస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా ఎన్వలప్ మొత్తం అదే హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. ఇది పంపిస్తే సరిపోతుంది. దీని ఎన్వలప్, హెడర్, బాడీ ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లో సోప్ అడాప్టరే డీల్ చేసుకుంటుంది. సో ఇలాంటి ట్యాగ్స్, ఇలాంటి అడిషనల్ ఎఫర్ట్స్ లేకుండా ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ ద సోప్ ఫార్మాట్ యూ విల్ యూస్ ఇన్ సోప్ అడాప్టర్ సింపుల్ గా. సో ఇది సోప్ UI టూల్ అనమాట. మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి టెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తారో మీకు ఆల్రెడీ ఫార్మాట్ వచ్చేస్తుంది. మధ్యలో ఆ బాడీ ప్లేస్ లో మీరు మీ పేలోడ్ ని పంపించుకుంటే ఆటోమేటిక్ మీ పేలోడ్ కూడా సోప్ ఫార్మాట్ లో CPA లోకి వస్తుంది. క్లియర్? Yes, okay. ఓకే, సో I want to సోప్ అడాప్టర్ ఒకటి చెప్తాను. లెట్స్ సే డేటా స్టోర్ ఆపరేషన్స్. నెక్స్ట్ క్లాస్ లో చెప్పిన డేటా స్టోర్ ఆపరేషన్స్ ఆర్ షల్ ఐ కంటిన్యూ? ఓకే సార్, ఎప్పుడైనా చెప్పండి, పర్లేదు. Okay, so data store operations. So for let me put it here. Okay. So data store operations and data store operations are nothing but if you want to store the data temporarily in CPI for later processing.
ఓకే. బేసిక్‌గా డేటా స్టోర్ ఆపరేషన్స్ ఏంటంటే, మనం ఒక డేటాని స్టోర్ చేసుకోవాలి అంటే, మనం డేటా స్టోర్ ఆపరేషన్స్‌కెళ్తాం. సో, ఇట్స్ సిమిలర్ టు జేఎంఎస్ అనమాట. సో, ఇఫ్ యూ వాంట్ టు డీకపుల్ సోర్స్ నుంచి ఏమైనా డేటా మనం బేసిక్‌గా ఏమనుకున్నాం, జేఎంఎస్ ఎందుకు యూజ్ చేస్తాం? సోర్స్ నుంచి మనం జేఎంఎస్‌కి పంపించి, జేఎంఎస్ నుంచి మనం రిసీవర్‌కి పంపిస్తాం. లెట్స్ సే దేర్ ఈస్ ఎ రిసీవర్. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ జేఎంఎస్, వీ కెన్ యూజ్ డేటా స్టోర్ యాస్ వెల్. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ జేఎంఎస్ వీ కెన్ యూస్ డేటా స్టోర్ యాజ్ వెల్. సో ఇలా డీకపుల్ చేయడానికి డేటా స్టోర్ ఆపరేషన్స్ యూస్ చేస్తాం. దట్ ఈస్ ద వన్ థింగ్. ద అదర్ థింగ్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా అండ్ ఇఫ్ యూ వాంట్ టు యూస్ దట్ డేటా ఇన్ అనదర్ ఐఫ్లో, దెన్ విల్ గో విత్ ద డేటా స్టోర్ ఆపరేషన్స్. సో సింపుల్ గా చెప్పాలంటే, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా టెంపరరీ ఇన్ సిపిఐ ఫర్ లేటర్ ప్రాసెసింగ్, అంటే ఇంకో ఐఫ్లో ప్రాసెస్ చేయాలి అంటే అప్పుడు డేటా స్టోర్ ఆపరేషన్స్కి వెళ్తాం. డేటా స్టోర్ ఆపరేషన్స్ లో మొత్తం 4 టైప్స్ ఉంటాయి. రైట్, గెట్, సెలెక్ట్, డిలీట్. సో టోటల్ 4 టైప్స్ ఉంటాయి అనమాట. రైట్, గెట్, సెలెక్ట్ అండ్ డిలీట్. రైట్ ఆపరేషన్ ఎప్పుడు యూస్ చేస్తాం? సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా, దెన్ విల్ గో విత్ ద రైట్ ఆపరేషన్స్. దెన్ గెట్ ఆపరేషన్ ఏం యూస్ చేస్తాం? గెట్ ఏంటంటే, ఇప్పుడు మనం స్టోర్ చేసుకున్న డేటా, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద డేటా బేస్డ్ ఆన్ ఐడెంటిఫైయర్. ఓకే. సో బేస్డ్ ఆన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నేమ్స్ అన్ని డేటా స్టోర్ లో స్టోర్ అయ్యి ఉన్నాయి. సో నేమ్ బేస్ చేసుకొని 1 by 1 కాల్ చేయాలి అంటే దెన్ యూ విల్ గో విత్ ద గెట్ ఆపరేషన్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఏంటంటే, ఇక్కడ మనకి స్పెసిఫిక్ గా నాకు ఇదే కావాలని లేదు. సెలెక్ట్ యూస్ చేస్తే స్టోర్ చేసుకున్న ప్రతి డేటా వస్తుంది అనమాట. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద డేటా, in bulk mode, then you will go with the select operation. Next delete ఏంటంటే, if you want to delete stored data, ఆల్రెడీ స్టోర్ చేసుకున్న డేటాని డిలీట్ చేయాలి అంటే దెన్ డిలీట్ ఆప్షన్కి వెళ్తాం. సో దిస్ ఈస్ హౌ డేటా స్టోర్ ఆపరేషన్స్ విల్ బి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా స్టోర్ ఆపరేషన్స్కి ఎప్పుడు వెళ్తాం? ఏమన్నా డేటాని మనం స్టోర్ చేసుకొని ఆ డేటాని మనం ఇంకెక్కడైనా యూస్ చేయాలన్నా, వేరే ఐఫ్లో యూస్ చేయాలన్నా, దెన్ విల్ గో విత్ ద డేటా స్టోర్ ఆపరేషన్స్. టోటల్ 4 టైప్స్ ఉంటాయి. రైట్, గెట్, సెలెక్ట్ అండ్ డిలీట్. రైట్ ఎందుకు వాడతాం? ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా. గెట్ ఎందుకు వాడతాం? ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ చేసుకున్న డేటాని గెట్ చేసుకోవాలి అంటే బేస్డ్ ఆన్ సమ్ ఐడెంటిఫైర్స్, బేస్డ్ ఆన్ సమ్ ట్యాగ్స్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద డేటా బేస్డ్ ఆన్ ద నేమ్, అంటే స్టోర్ చేసుకున్న నేమ్ బేస్ చేసుకొని మనం గెట్ చేసుకోవాలంటే గెట్. అలా కాదు, స్టోర్ చేసుకున్న ప్రతి డేటాని తెచ్చుకోవాలంటే సెలెక్ట్. సో దెన్ తెచ్చుకున్న తర్వాత లాస్ట్లో డిలీట్ చేయాలంటే డిలీట్ స్టెప్ యూస్ చేస్తాం అనమాట. లెట్స్ గో అండ్ సీ. సో లెట్స్ సే ఇప్పుడు సోప్ డేటా నుంచి మనకు ఒక డేటా వస్తుంది. ఈ డేటాని నేను స్టోర్ చేసుకోవాలి. ఇలా నేను స్టోర్ చేసుకోవాలి అంటే నాకు బై డిఫాల్ట్ సిపిఐలో ఏది స్టోర్ చేసుకోదు అనమాట. సో వి విల్ గో విత్ ద డేటా స్టోర్ ఆపరేషన్స్. మీరు ఇక్కడ పర్సిస్టెన్స్ అనే స్టెప్లోకి వెళ్తే మీకు ఇక్కడ డేటా స్టోర్ ఆపరేషన్స్ అని కనిపిస్తుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, మీకు 4 కనిపిస్తుంది. delete, get, select అండ్ రైట్, వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్. ఫస్ట్ రైట్ చూద్దాం. రైట్ ఏంటంటే డేటాని స్టోర్ చేసుకుంటుంది. సో ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? ఇఫ్ యూ గో టు ద మానిటరింగ్ పేజ్, మీరు మానిటరింగ్ పేజ్లోకి వెళ్తే, ఇఫ్ యూ గో టు ద డేటా మేనేజ్ స్టోర్స్లోకి వెళ్తే, సో మీకు ఆల్రెడీ క్యూస్ తెలుసు. సో నెంబర్ రేంజెస్ నేను ఇంకా చెప్పలేదు, మేబీ నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. సో నెక్స్ట్ వేరియబుల్స్ కూడా. ఇప్పుడు చూస్తే ఇక్కడ డేటా స్టోర్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఏ డేటా స్టోర్ లేదనమాట. సో ఎందుకంటే మనం ఏం యూజ్ చేయలేదు ఇప్పటి వరకు. సో మీరు ఎప్పుడైతే డేటా స్టోర్ ఆపరేషన్స్కి వెళ్తారో, మీరు ఎప్పుడైతే ఆ డేటా స్టోర్ ఆపరేషన్ యూజ్ చేస్తారో, ఇక్కడ రైట్ ఏంటంటే స్టోర్ చేసుకుంటుంది టెంపరీగా. మీ ఐఫ్లోనే ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ దట్ డేటా, ఇఫ్ యూ వాంట్ టు ప్రాసెస్ దట్ డేటా ఇన్ అనదర్ ఐఫ్లో, దెన్ యూ విల్ గో విత్ ద రైట్ ఆపరేషన్. ఇక్కడికి వెళ్ళి మనం ఒక డేటా స్టోర్ నేమ్ ఇచ్చుకుంటాం. లెట్స్ సేమ్ సోప్ టెస్ట్ అని పెట్టుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. నేను సోప్ టెస్ట్ అని పెట్టుకున్నా. మీరు ఏ ఐఫ్లో దాని రిలేటెడ్ డేటా, ఏం డేటా అయితే మనం డీల్ చేస్తామో ఆ డేటా నేమ్ ఇచ్చుకుంటే ఐడెంటిఫైర్ కొంచెం ఐడెంటికల్ గా ఉంటుంది. సో నేను ఇక్కడ డేటా స్టోర్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ విజిబిలిటీ ఏంటంటే ఇంటిగ్రేషన్ ఫ్లో అని ఉంది. సో ఆర్ఎల్స్ ఇక్కడ మీకు ఇంకో ఆప్షన్ ఉంటుంది, విచ్ ఇస్ ఏ గ్లోబల్ అన్నమాట. సో ఇంటిగ్రేషన్ ఫ్లో అంటే ఏంటి? మనం స్టోర్ చేసుకున్న డేటాని
ఇదే ఐఫ్లోలో ఇంకెక్కడైనా యూజ్ చేయాలి అంటే ఇంటిగ్రేషన్ ఫ్లో. అంటే విజిబిలిటీ ఏంటి? ఈ ఇంటిగ్రేషన్ వరకే. ఈ డేటా ఏదైతే మనం స్టోర్ చేస్తున్నామో దీని యాక్సెస్ ఈ ఇంటర్ఫేస్ వరకే ఉంటుంది. ఈ ఇంటర్ఫేస్ దాటి వేరే ఇంటర్ఫేస్ నుంచి నేను దాన్ని కాల్ చేసుకుంటా, వేరే ఇంటర్ఫేస్ నుంచి నేను స్టోర్ చేసుకున్న డేటాని గెట్ చేసుకుంటా అంటే ఇట్ వోంట్ వర్క్. బికాస్ దాని రోల్ ఎంతవరకు పెట్టాం మనం? సో నేను సేవ్ చేసుకోవాలి ఒక డేటాని. దేంట్లో స్టోర్ చేసుకోవాలి? డేటా స్టోర్ నేమ్ సోప్ టెస్ట్ అనే డేటా స్టోర్ నేమ్లో స్టోర్ చేసుకోవాలి. దాని విజిబిలిటీ ఏముంది? బై డిఫాల్ట్గా ఇంటిగ్రేషన్ ఫ్లో అని ఉంది. దిస్ ఈజ్ అవర్ ఇంటిగ్రేషన్ ఫ్లో. నేను ఏదైతే స్టోర్ చేసుకుంటున్నానో వాట్ ఎవర్ ఐఎమ్ స్టోరింగ్ హియర్, that data I can access through this iFlow only. I can't able to access from another iFlow. But if you want to access from another iFlow, your visibility should be the global. అంటే global అంటే all over interface. Any interface can access this data store. Any interface can get the data from this data store. Okay. Next entry ID. Entry ID is nothing but ఒక మనం స్టోర్ చేసుకునే నేమ్, ఏ నేమ్ ఉండాలి. సో లెట్స్ సే నేను అది ఏమి ఇవ్వట్లేదు. సో నేను ఒక డేటా స్టోర్ ఆపరేషన్ యూజ్ చేశా. ఎందుకు యూజ్ చేశా? ఐ వాంట్ టు స్టోర్ ద డేటా వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్ సిస్టమ్. సేవ్ దిస్ వన్ అండ్ డిప్లాయ్ దిస్ వన్. Okay, let's go here and trigger the data. 200 వచ్చింది. So if I go to the here, if I click on the trace, if I go to the end step, సో ఇదేంటి? సోర్స్ నుంచి వచ్చిన డేటా. మరి మధ్యలో ఇదేం చేసింది? సోర్స్ నుంచి ఒక డేటా వచ్చింది, అది ఎండ్ స్టెప్కి పంపించింది. నార్మల్గా మనం కన్వర్టర్స్, కంటెంట్ మోడిఫైర్స్ ఇవన్నీ పెట్టినప్పుడు డేటాని మ్యానిపులేట్ చేస్తున్నాం. కానీ ఈ రైట్ ఆపరేషన్ ఇక్కడ పెడతాం వల్ల డేటా ఏమైనా మ్యానిపులేట్ అయిందా? నో, నథింగ్. కానీ ఆ ప్లేస్కి వచ్చే డేటా, ఆ స్టెప్కి వచ్చే డేటా ఏదైతే ఉందో అది స్టోర్ చేసుకుంటుంది అనమాట ఈ రైట్ ఆపరేషన్ అనేది. ఈ రైట్ ఆపరేషన్ అనేది డేటా విల్ స్టోర్. ఏ డేటా స్టోర్ నేమ్లో? సోప్ టెస్ట్ అనే డేటా స్టోర్ నేమ్లో. ఇఫ్ ఐ గో టు ద మానిటరింగ్ పేజ్ నౌ, ఇఫ్ ఐ ట్రై టు రీఫ్రెష్, సో ఇప్పుడు చూస్తే డేటా స్టోర్ ఒకటి క్రియేట్ అయింది. వాట్ ఈస్ ద డేటా స్టోర్ నేమ్? సోప్ టెస్ట్ అని. దీని విజిబిలిటీ ఏంటి? గ్లోబల్ అని. సో ఇఫ్ ఐ ట్రై టు సెండ్ ఇట్ అగైన్, నేను ఇప్పుడు పంపించాను. సో ఇఫ్ ఐ ట్రై టు రీఫ్రెష్, సో ఇప్పుడు 2 మెసేజెస్. సో ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ద 2 ఎంట్రీస్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద 2 ఎంట్రీస్. ఈ మెసేజ్ మనం స్టోర్ చేసుకుంటున్నాం. సేమ్ లైక్ జేఎంఎస్ యూజ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది? క్యూ ఒకటి క్రియేట్ అవుతుంది, ఆ క్యూలో వచ్చి డేటా అనేది స్టోర్ అవుతుంది. సో మీకు ఏ ఇంటర్ఫేస్తో పిక్ చేసుకోవాలో మళ్ళీ అక్కడ నుంచి జేఎంఎస్ తీసుకుంటారు, డేటాని పిక్ చేసుకుంటారు అనమాట. సేమ్ వే ఇప్పుడు మనం ఇక్కడ డేటా స్టోర్ యూజ్ చేసుకుని రైట్ చేసుకున్నాం, స్టోర్ చేసుకున్నాం. ఈ ఎంట్రీ ఐడి అంటే ఏంటి? నథింగ్ బట్ ప్రతి దానికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది అనమాట. ఆటోమేటిక్గా ఈ ఎంట్రీ ఐడి అనేది సిపిఐ ఒక యూనిక్ ఎంట్రీ ఐడి ఫామ్ చేసుకుంది. కైండ్ ఆఫ్ ఎన్ మెసేజ్ ఐడి లాగా అనమాట. ప్రతి మెసేజ్కి ఒక్కొక్క యూనిక్ ఐడి ఉంటుంది. లేదు నాకు ఇలా చూడంగానే దాని రిలేటెడ్ డీటెయిల్స్ కావాలి. లెట్స్ ఏ నాకు ఏం డేటా వస్తుంది? సో ఇప్పుడు గెట్ డీటెయిల్స్ వస్తుంది, కస్టమర్ ఐడి వస్తుంది. ఈ కస్టమర్ ఐడితో స్టోర్ చేసుకోవాలి. సో జస్ట్ అప్పుడు ఏం చేస్తాం? ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ దిస్ కస్టమర్ ఐడి, వాట్ స్టెప్ యూ నీడ్ టు యూస్? కంటెంట్ మాడిఫైయర్. కంటెంట్ మోడిఫైయర్. సో కంటెంట్ మోడిఫైయర్ యూస్ చేసుకుంటాం. కంటెంట్ మోడిఫైయర్ యూస్ చేసుకొని గో టు ద ప్రాపర్టీ అండ్ యాడ్ ఇట్. లెట్స్ సే అదే నేమ్ ఇస్తాను అండ్ కాన్స్టాంట్ కావదు, ఎక్స్పాత్ / కస్టమర్ ఐడి జావా డాట్ lang డాట్. సో సేవ్ దిస్ వన్ and deploy this one. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఒక డేటా పంపిస్తాను. సో లెట్స్ గో హియర్ అండ్ ట్రిగర్ ద డేటా. సో ట్రిగర్ చేశాను. లెట్ మీ గో హియర్. సో ఇప్పుడు రైట్ మీద క్లిక్ చేస్తే వాట్ డేటా వీఆర్ స్టోరింగ్ అనేది తెలుస్తుంది.
సో ఇక్కడ ఎక్కడ మనం డేటాని మ్యానిపులేట్ చేయట్లా, వచ్చిన డేటాని వచ్చినట్టు రిసీవర్కి పంపించేస్తున్నాం. సో బట్ ఇక్కడ ఎందుకు యూస్ చేసుకున్నాం రైట్ ఆపరేషన్స్? ఈ డేటా అనేది వేరే ఐఫ్లో రేపు యూస్ చేయాలి. దట్ విల్ స్టార్ట్ విత్ ద టైమర్. సో ఇప్పుడు యూస్ చేయకూడదు, రేపు యూస్ చేయాలి. సో ఐ వాంట్ టు స్టోర్ దిస్ డేటా ఫర్ లేటర్ ప్రాసెసింగ్. మీరు ఎప్పుడైనా ఓకే ఈ డేటా రేపు కాల్ చేయాలి, ఈ రోజు ఫెయిల్ అయిన మెసేజెస్ రేపు కాల్ చేయాలంటే ఏం చేస్తాం? ఎక్సెప్షన్ సబ్ ప్రాసెస్ పెట్టుకొని మనం సెండ్ స్టెప్ యూస్ చేసుకొని మనం జేఎంఎస్కి పంపిస్తాం. సో ఎప్పుడైతే జేఎంఎస్కి వెళ్తుందో ఆటోమేటిక్గా జేఎంఎస్ అడాప్టర్ పిక్ చేసుకుంటుంది. ఇట్ వోంట్ వెయిట్. ఓకే నేను రేపు ట్రిగర్ అవ్వాలి, పలానా టైంలో ట్రిగర్ అవ్వాలి, దానికి ఏం తెలీదు. ఎప్పుడైతే ఎక్సెప్షన్ ట్రిగర్ అయ్యి జేఎంఎస్ క్యూకి డేటా వెళ్తుందో ఆటోమేటిక్గా జేఎంఎస్ అడాప్టర్ పిక్ చేసుకొని ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే ఈ ఇంటర్ఫేస్లో ఎర్రర్స్ ఉన్నాయి, ఐ వాంట్ టు స్టోర్ దీస్ ఎర్రర్స్, ఐ వాంట్ టు స్టోర్ దీస్ మెసేజెస్ వెన్ ఎవర్ దేర్ ఈస్ అన్ ఎర్రర్, విచ్ ఈస్ నథింగ్ అని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ పెట్టుకొని ఆ డేటాని స్టోర్ చేసుకోవాలి. కానీ ట్రిక్ ఏంటంటే ఇక్కడ ద డేటా షుడ్ బి ప్రాసెస్డ్ టుమారో, రేపు ప్రాసెస్ అవ్వాలి. అలాంటి కేసెస్లో జేఎంఎస్ అడాప్టర్ పనిచేయదు. ఆ కేసెస్లో ఏం చేస్తాం? ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్ పెట్టుకొని మనం ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్లో రైట్ ఆపరేషన్ పెట్టుకుంటాం అనమాట. సో రైట్ ఆపరేషన్ ఎప్పుడైతే ట్రిగర్ అవుతుందో ఆ డేటా అనేది డేటా స్టోర్లో ట్రిగర్ అవుతుంది అనమాట. ఓకే సో ఇక్కడ నేను ఎక్స్పాత్ పెట్టినా ఎక్స్పాత్ వర్క్ అవ్వట్లేదు, మేబీ బికాస్ ఆఫ్ సోప్ ఫార్మాట్. ఎందుకంటే సోప్ ఫార్మాట్స్తో డీల్ చేసేటప్పుడు ఆ ఫార్మాట్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఎందుకంటే అక్కడ ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేసెస్ ఉంది, డైరెక్ట్గా ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదే పేలోడ్ తీసుకుంటే, లెట్ మీ టర్న్ ఆన్ ద ట్రేస్. ఓకే ప్రాపర్టీలోకి వెళ్తే కస్టమర్ ఐడి ఉంది కదా, ఓకే నేను ఇవ్వలేదా? డేటా స్టోర్ ఆపరేషన్స్, ఎడిట్ ఇట్, ఎంట్రీ ఐడి దగ్గర మీరు ఎప్పుడైతే ఎంట్రీ ఐడి ఇవ్వరో, ఇక్కడ దిస్ ఈజ్ నాట్ అన్ మ్యాండటరీ బట్ దిస్ ఈజ్ అన్ ఆప్షనల్. మీరు ఎప్పుడైతే ఇది ఫిల్ చేయరో మీ డేటా స్టోర్లో ప్రతి ఐడి ఒక్కొక్క యూనిక్ ఐడి ఫామ్ అవుతుంది అనమాట. సో ఎందుకంటే సేమ్ ఐడి ఉండకూడదు, ఓవర్ రైట్ అవుతుంది. సో ఎప్పుడైతే యూనిక్ ఐడి ఉంటుందో అప్పుడే స్టోర్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ప్రతిసారి ఇలా చెక్ చేసుకునే కష్టం, ఇది ఏ ఐడి దేనికి రిలేట్ అయిందో మనకు తెలియదు. అలాంటి కేసెస్లో యూ కెన్ యూస్ సమ్ ఎక్స్పర్ట్ అండ్ యూ కెన్ కాల్ దట్ యాజ్ అన్ variable here, property dot customer id. So in case of ఇక్కడ ఏంటి, what is expiration period, what is the meaning of this one? 30 days లో ఇది ఎక్స్పైర్ అయిపోతుంది, ఆఫ్టర్ 30 days. Okay, so what is the meaning of this one? 2 days బ్యాక్ మనకు రిమైండర్ వస్తుంది. ఎలా వస్తుంది? 28th రోజు రిమైండర్ వస్తుంది మనకి. మెయిల్ వస్తుందా? నో నో మెసేజ్ అలర్ట్. మానిటరింగ్ అదే ఏమని వస్తుంది? విత్ ఇన్ 2 days ఎక్స్పైరేషన్ పీరియడ్ ఇస్. లెట్స్ సీ, నేను థ్రెషోల్డ్ 1 day అని పెట్టాం, ఎక్స్పైరేషన్ 2 days అని పెట్టాం. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. సేవ్ దిస్ వన్. అంటే 2 రోజులు ఎక్స్పైర్ అయిపోవాలి, ఒక రోజు ముందు నాకు డేటా అనేది అలర్ట్ రావాలని చెప్తున్నా. అంటే అలర్టింగ్ అని ఉంది కాబట్టి అలర్ట్ అని చెప్తున్నా. సో అది మనకి ఏమైనా అలర్ట్ వస్తుందా, మెయిల్ వస్తుందా? లెట్స్ సి, లెట్స్ గో హియర్, లెట్స్ ట్రిగర్ ద డేటా. మేబీ టైం అవ్వాలి అనుకుంటా, మేబీ ఎక్స్పైరేషన్ 2 days కదా. 1 day పెడదామా? It should be greater than the retention. ఓకే సో మీరు ఇది పెట్టి రేపు చూడండి ఏమవుతుందో నాకు చెప్పండి. బేసిక్గా మనకి ఎక్స్పైరేషన్ అంటే మనకి ఏమి అలర్ట్ రాదు, మనకేమి నోటిఫై అవ్వదు. సో అలర్టింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వెన్ ఎవర్ యూ సీ దిస్ వన్, ఇక్కడ మీకు ఓవర్ డ్యూ అని కనిపిస్తుంది, ఇక్కడ మీకు ఓవర్ డ్యూ అని కనిపిస్తుంది. దట్ మీన్స్ ఇది ఆల్రెడీ ఓవర్ డ్యూ అయిపోతుంది, అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్ అని అర్థం అనమాట. మనకి అలర్ట్స్ రావు, మీరు ఎక్కడ నోటిఫై అవ్వదు. But when you open this data store, when your retention period is activated, ఇక్కడ మీకు overdue అని కనిపిస్తుంది రెడ్ కలర్ లో. సో
సేవ్ ద టైం. మీరు ఒక టైం పెట్టుకొని 2 డేస్ తర్వాత చెక్ చేయండి డేటా స్టోర్లో ఎలా పాపులేట్ అవుతుంది అనేది. సో ఇప్పుడు నేను ఎంట్రీ ఐడి దగ్గర సో ఆ యూనిక్ ఐడి ప్లేస్లో నేను ప్రాపర్టీని కాల్ చేసుకున్నా. సో దట్ మై ప్రాపర్టీ ఈస్ మన ఎంట్రీ ఐడి దేంతో స్టోర్ అవుతుంది, నా ఎక్స్పాత్తో స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, ఇలా మనం డేటాని ఏమన్నా స్టోర్ చేసుకోవాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు రీయూస్ దిస్ డేటా ఇన్ సమ్ అదర్ ఐఫ్లో దెన్ యూ విల్ గో విత్ ద డేటా స్టోర్ ఆపరేషన్స్. ఫస్ట్ డేటా స్టోర్ ఆపరేషన్ ఈస్ ఎ రైట్. సో రైట్ ఆల్వేస్ యూస్ టు స్టోర్ ద డేటా. ఓకే, మనం డేటాని స్టోర్ చేసుకోవాలంటే ఆల్వేస్ యూ నీడ్ టు గో ఫర్ ద రైట్ ఆపరేషన్. దెన్ రైట్ ఆపరేషన్లోకి వెళ్తే కాన్ఫిగరేషన్ డేటా స్టోర్ నేమ్ ఇస్తారు, ఎక్కడ స్టోర్ అవ్వాలని. లెట్స్ సే ఈ డేటా స్టోర్ ఏంటంటే జేఎంఎస్ క్యూ ఏంటి, సో డేటా ఉన్నా లేకున్నా జేఎంఎస్ క్యూ అంతే ఉంటుంది. ఇట్ విల్ షో 0 మెసేజెస్. క్యూలో 0 మెసేజెస్ ఉన్నాయని చెప్తుంది, కానీ క్యూ ఏం డిలీట్ అవ్వదు, ఆటోమేటిక్ అంతే ఉంటుంది. బట్ డేటా స్టోర్ ఏంటంటే వన్స్ ఈ మెసేజెస్ అన్ని ప్రాసెస్ అయిపోయాక 4 మెసేజెస్ ఆటోమేటిక్ ఈ డేటా స్టోర్ డిలీట్ అయిపోతుంది. మళ్ళీ మీరు ఎప్పుడైతే పంపిస్తారో ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది అనమాట. మెసేజెస్ ఉంటే ఉంటుంది, మెసేజెస్ ప్రాసెస్ అయిపోతే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఎన్క్రిప్ట్ స్టోర్ మెసేజ్ ఎన్క్రిప్ట్ చేసుకోవాలంటే మనం ఎనేబుల్ చేసుకుంటాం. సో తర్వాత మనం పంపించే హెడర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్ఫేస్లో హెడర్స్ పంపిస్తున్నాం, ఆ హెడర్స్ బేస్ చేసుకొని రౌటింగ్ చేసుకోవాలన్నా, ఆ హెడర్స్ బేస్ చేసుకొని ప్రాసెస్ చేయాలన్నా వేరే ఇంటర్ఫేస్లో, దెన్ యూ కెన్ ఇంక్లూడ్ దిస్ వన్, ఇంక్లూడ్ మెసేజ్ హెడర్స్. సో ఓవర్ రైడ్ ఎగ్జిస్టింగ్ మెసేజ్. సో ఎప్పుడైతే ఇది మనం యూజ్ చేస్తాము, లెట్స్ సే ఇప్పుడు నేను వేరే మెసేజ్ పంపిస్తా, సేమ్ మెసేజే పంపిస్తా 500123. ఇఫ్ ఐ గో హియర్, ఇఫ్ ఐ ట్రై టు క్లిక్ ఆన్ దిస్ వన్, సో ఇక్కడ మనకి లేటెస్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏం లేదు. సో ఎందుకు లేదు, ఇఫ్ యూ గో హియర్ ఫెయిల్ అయింది మెసేజ్. ఎందుకు ఫెయిల్ అయింది, బికాస్ ఆ ఎంట్రీతో ఆల్రెడీ ఉంది. సో ఉన్నదాన్ని మీరు మళ్ళీ అప్డేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి నేను ఫెయిల్ అవుతున్నాను, ఫెయిల్ అయిపోతుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద ఎర్రర్ ఇట్ విల్ షో యూ ద ఎర్రర్ క్లియర్లీ. ఓకే, అండ్ ఎంట్రీ ఐడి విత్ 500123 డస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ ద డేటా స్టోర్. అంటే ఆ ఎంట్రీ ఆల్రెడీ డేటా స్టోర్లో ఉంది, మీరు అదే మళ్ళీ ప్రాసెస్ చేస్తున్నారు విచ్ ఇస్ అన్ డూప్లికేట్ ఎంట్రీ. సో అలాంటి కేసెస్లో మన ఐఫ్లోని ఫెయిల్ అవుతుంది. లేదు, ఐఫ్లో ఫెయిల్ అవ్వకూడదు, ఉన్న ఎంట్రీని అప్డేట్ చేయాలి, ఉన్న ఎంట్రీని ఓవర్ రైట్ చేయాలి. అలాంటి కేసెస్లో యూ విల్ గో విత్ ద ఓవర్ రైట్ ఎగ్జిస్టింగ్ మెసేజ్. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటా అనేది ఓవర్ రైడ్ అయిపోతుంది, ఉన్న డేటాని రీప్లేస్ చేస్తుంది విత్ ద న్యూ డేటా. సో సెలెక్ట్ దిస్ వన్ అండ్ ట్రిగర్ ద డేటా అగైన్. డేటా స్టోర్ ఆపరేషన్స్ ఎక్కువ మనం ఏం యూజ్ చేయము, బట్ వీ షుడ్ బి అవేర్. నేను నా రియల్ టైం రిక్వైర్మెంట్ మీకు షేర్ చేస్తాను డేటా స్టోర్ ఆపరేషన్స్. యూ షుడ్ బి, మీరు అర్థం చేసుకుని నాకు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ. ఓకే, సో హియర్ ఇఫ్ ఐ గో హియర్ సేమ్ 4 మెసేజెస్, కానీ లేటెస్ట్ టైం 9:39:48 అంటే అప్డేట్ అయిందనమాట. ఇలా డేటాని మీరు ఎక్కడైనా స్టోర్ చేసుకోవాలి అంటే దెన్ విల్ గో విత్ ద డేటా స్టోర్ ఆపరేషన్స్. మరి స్టోర్ చేసుకున్న డేటాని ఎలా తెచ్చుకోవాలి, ఎలా కాల్ చేసుకోవాలి, లెట్స్ సే ఐ వాంట్ టు కాల్ దిస్ డేటా ఫ్రమ్ అనదర్ ఇంటర్ఫేస్. సో అప్పుడు విజిబిలిటీ ఇంటిగ్రేషన్ ఫ్లో ఉండాలా, గ్లోబల్ ఉండాలా? గ్లోబల్. నో, గ్లోబల్. ఎక్కడైనా మీరు గ్లోబల్, లోకల్ వేరియబుల్, గ్లోబల్ అని చూస్తే లోకల్ అని ఉంటే ఆ ఇంటర్ఫేస్ వరకే వర్క్ అవుతుంది అనమాట. లేదు గ్లోబల్ అని మీ కంటెంట్ మాడిఫైయర్లో లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్ ఉంటుంది. సో దట్ ఈస్ ఆల్సో సేమ్ థింగ్. లోకల్ వేరియబుల్ అంటే చెప్తాను, గ్లోబల్ వేరియబుల్ ఏంటో చెప్తాను, ఎన్ఆర్ఓ చెప్తాను. సో ఇవన్నీ ఏంటంటే లోకల్, గ్లోబల్ అంటే లోకల్ మీన్స్ మన ఇంటర్ఫేస్ లోపల, గ్లోబల్ అంటే ప్రతి ఇంటర్ఫేస్లో అనమాట. సో ఇప్పుడు మనం స్టోర్ చేసుకున్న డేటాని వేరే ఇంటర్ఫేస్ నుంచి గెట్ చేసుకోవాలి. Get to select to whatever it is based on the requirement, add and open in editor. Okay, so I am starting this with the timer. సో మన ఇంటర్ఫేస్ ఆటోమేటిక్గా ట్రిగర్ అయ్యి స్టోర్ అయిన డేటాని తీసుకొని కాల్ చేసుకొని వేరే ఇంటర్ఫేసెస్కి పంపాలి. సో అలాంటప్పుడు డేటా స్టోర్ ఆపరేషన్స్ని స్టోర్ చేసుకున్న డేటాని మీరు తెచ్చుకోవాలంటే ద ఆప్షన్ యూ షుడ్ హ్యావ్ 2 ఆప్షన్స్ ఉంటాయి, గెట్ ఒకటి, సెలెక్ట్ ఒకటి. రైట్, ఆల్రెడీ మీకు తెలుసు స్టోర్ చేసుకుంటామని.
బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గెట్ అండ్ సెలెక్ట్? సెలెక్ట్ ఎప్పుడైతే యూస్ చేస్తారో, ఇఫ్ యూ సెలెక్ట్ దిస్ వన్, ఈ మీరు కాన్ఫిగరేషన్లోకి వెళ్తే ఇక్కడ మీకు డేటా స్టోర్ నేమ్ అడుగుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ సోప్ టెస్ట్ అనేది. సోప్ ఈ క్యాపిటల్ టెస్ట్. ఓకే, సోప్ టెస్ట్ అనేది మీ డేటా స్టోర్ నేమ్. ఈ డేటా స్టోర్ నుంచి నేను డేటా తెచ్చుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ విజిబిలిటీ మనం గ్లోబల్ అండ్ ఇంటిగ్రేషన్ ఫ్లో. ఇక్కడ ఏం పెడతాం మనం గ్లోబల్. మనం విజిబిలిటీ గ్లోబల్ పెడతాం, ఎందుకంటే అది గ్లోబల్ డేటా స్టోర్ కాబట్టి. ఇక్కడ నుంచి ఒకేసారి ఎన్ని మెసేజెస్ తెచ్చుకోవాలి అనేది మీరు ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. 100 లేదంటే 1000, ఎన్ని మెసేజెస్ ఒకేసారి తెచ్చుకోవచ్చు. సో అన్ని మెసేజెస్ ఒకేసారి తెచ్చుకుంటుంది అనమాట ఇది. సో అగైన్ వన్స్ తెచ్చుకున్న తర్వాత ప్రాసెస్ అయిన తర్వాత డిలీట్ చేయవచ్చా లేదా అనేది. కొన్ని కేసెస్లో ప్రాసెస్ అవ్వకపోవచ్చు, ఓకే. కానీ సారీ గైస్, ఓకే, ఇక్కడ ఫస్ట్ థింగ్ నెంబర్ ఆఫ్ పోల్డ్ మెసేజెస్ మనం ఒకేసారి, ఓకే లెట్ మీ దిస్ వన్, ఓకే. సో ఏమవుతుంది ఇక్కడ మనం తెచ్చుకుంటున్నాం అంతే. డేటా అనేది సెలెక్ట్ అనే ఆపరేషన్ యూస్ చేసుకొని స్టోర్ చేసుకున్న డేటాని మనం తెచ్చుకొని రిసీవర్కి పంపిస్తున్నాం. లెట్ సేవ్ దిస్ వన్ అండ్ డిప్లాయ్ దిస్ వన్. You go here, if you go to the end step మీద క్లిక్ చేస్తే try to refresh. ఇప్పుడు డేటా సక్సెస్ఫుల్ గా వచ్చింది, బట్ నా 4 మెసేజెస్ ఇంకా అక్కడే ఉన్నాయి. బికాస్ ఎందుకు? గెట్ అయితే ఉన్న డేటాని పిక్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో మనం డిలీట్ ఆన్ కంప్లీషన్ పెట్టలేదన్నమాట. సో అప్పుడు మళ్ళీ రన్ అయితే మళ్ళీ అవే ఇంటర్ఫేస్ పిక్ చేసుకుంటుంది. సో డిలీట్ ఆన్ కంప్లీషన్ పెట్టుకోవాలి మనం. సో ఇన్ కేస్ అది కొన్ని కేసెస్లో ఏంటంటే ఇక్కడ చూస్తే, సో ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్, ఫోర్త్ మెసేజ్. సో ఇప్పుడు రిసీవర్కి మీరు ఎలా పంపాలి ఈ బేస్ చేసుకొని, ఈచ్ కస్టమర్ ఐడి తీసుకొని ఇంకో ఏపీఐ కాల్ చేసుకొని అక్కడ నుంచి డేటాని తెచ్చుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తారు మీరు, ఎలా డిజైన్ చేస్తారు ఇంటర్ఫేస్ని? సో ఇప్పుడు మీరు సెలెక్ట్ యూస్ చేశారు, సెలెక్ట్ యూస్ చేసి మీరు 100 ఇచ్చారు అంటే 100 మెసేజెస్ అన్ని ఒకటే మెసేజ్లు వచ్చాయి. ఈ 100లో మీకు 100 కస్టమర్ ఐడీస్ ఉన్నారు. ఈచ్ కస్టమర్ ఐడి బ్యాక్ ఎండ్ లోకి వెళ్ళి కస్టమర్ డీటెయిల్స్ తీసుకొని రిసీవర్కి పంపాలి. ఏం చేస్తారు? చేసుకుని ఓన్లీ కస్టమర్ ఐడి చేసుకుంటాము. ఏం యూస్ చేసి? ఫిల్టర్. ఓకే, దెన్ యూ విల్ హ్యావ్ 100 కస్టమర్ ఐడీస్ ఫిల్టర్ చేసుకున్నారు. జనరల్ స్ప్లిటర్ వాడి ఎగ్జాక్ట్లీ. సో యూనిట్ Splitter స్ప్లిట్ కి ఎలా తెలుస్తుంది ఎక్స్పాత్ కి? మీరు ఎక్స్పాత్ 100 కస్టమర్ ఐడీస్ ఒకేసారి పంపిస్తే అది ఒకటే స్టోర్ చేసుకుంటుంది. సో ఎవరైనా యూనిట్ టు హ్యాండిల్ ద ఎర్రర్, యూనిట్ టు హ్యాండిల్ దిస్ ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ అంటే దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే, యూనిట్ టు కాల్ ఈచ్ అన్నారంటే ఇది నాకు హ్యూజ్ పేలోడ్ వస్తుంది, ఈచ్ డేటా నేను కాల్ చేయాలి అని ఎవరైనా మీతో అన్నారు అంటే దట్ మీన్స్ యూనిట్ టు స్ప్లిట్ ద పేలోడ్. ఈచ్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ స్ప్లిట్టింగ్ అనమాట. సో ప్రతి డేటాని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటారు. ఎట్ ద ఎండ్ మీకు కస్టమర్ ఐడి వరకే ఫిల్టర్ చేసుకున్నారు. 100 కస్టమర్ ఐడీస్ ఉన్నారు. ఈచ్ కస్టమర్ ఐడి వెళ్ళి డేటాని తెచ్చుకోవాలి. ఒకేసారి 100 కస్టమర్ ఐడీస్ కాల్ చేస్తారా? ఎక్స్పాత్ లో స్టోర్ చేసుకుంటారు 100? నో, యూ కాంట్ ఏబుల్ టు స్టోర్ ఇట్. స్ప్లిట్ చేసుకొని ఈచ్ కస్టమర్ ఐడిని డేటాని కాల్ చేసుకొని వాళ్ళకి సింగిల్ పేలోడ్ కావాలంటే మళ్ళీ గ్యాదర్ చేసుకుంటాం. ఎప్పుడు యూస్ చేస్తున్నాం, ఎందుకు యూస్ చేస్తున్నాం గ్యాదర్? బికాస్ వీఆర్ యూజింగ్ ద స్ప్లిటర్. ఓకే, సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని డేటాని తెచ్చుకున్నాం. సో ఇలా డేటాని మనం స్టోర్ చేసుకున్న డేటాని ఒక బల్క్ ఫామ్లో, సో ఒకేసారి ఒక బల్క్ మెసేజెస్ తెచ్చుకోవాలంటే మనం సెలెక్ట్ ఆపరేషన్ యూస్ చేస్తాం. సో సెలెక్ట్ ఆపరేషన్లో మీరు యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఆప్షన్ డిలీట్ ఆన్ కంప్లీషన్, ఎప్పుడైతే డిలీట్ అవుతుందో అప్పుడే కంప్లీట్ అవ్వాలని మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటాం. లేదు ఇది పెట్టుకోలేదంటే ఎక్స్ప్లిసిట్గా మీరు ఇంకోటి డిలీట్ ఆప్షన్ పెట్టుకోవాలన్నమాట ఇక్కడ. ఓకే, విచ్ ఇస్ డేటా స్టోర్ ఆపరేషన్స్ డిలీట్ అనమాట. ఇన్ కేస్ అది మీకు ప్రాసెస్ అంతా అయిపోవాలి, లాస్ట్లో నేనే డిలీట్ చేసుకుంటానంటే యూ నీడ్ గో ఫర్ ద డిలీట్ ఆపరేషన్.
సో అగైన్ డేటా స్టోర్ నేమ్ ఇస్తారు, అగైన్ గ్లోబల్ ఇస్తారు. ఓకే, అగైన్ ఇక్కడ ఎంట్రీ ఐడి ఇస్తారు. కానీ మీకు n నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఐడీస్ వస్తున్నాయి. ఈచ్ ఎంట్రీ ఐడిని ఇక్కడ ఎలా కాల్ చేస్తారు? డైనమిక్ మన కంటెంట్ మాడిఫైయర్లో సేవ్ చేసుకొని ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఒకేసారి కంటెంట్ మోడిఫైయర్ ఎలా స్టోర్ చేస్తారు? కస్టమర్ ఐడి డైనమిక్ కాల్ చేసింది సో లెట్స్ సే మీరు ఇక్కడ ఒక డేటా వస్తుంది, ఈ డేటాని మీరు ఈచ్ ఏపీఐ కాల్ చేసుకుని డేటా తెచ్చుకుంటున్నారు. వన్స్ డేటా వచ్చాక ఇక్కడ రిక్వెస్ట్ రిప్లై ఉంటుంది. లెట్స్ సే నా రిక్వైర్మెంట్ అది కాదు, ఇది మీకు తెలుసు. సో నాకు ఒక డేటా వస్తుంది ఇక్కడ నుంచి, లెట్స్ సే నాకు ఒక హ్యూజ్ పేలోడ్ వస్తుంది, దాంట్లో అన్ని రికార్డ్స్ ఒకే దాంట్లో వస్తున్నాయి. ఐ వాంట్ టు డిలీట్ ఈచ్ వన్. ఓకే, ఎందుకంటే నేను ఎక్స్పాత్ యూస్ చేసుకుంటే ఐ కెన్ గివ్ ఓన్లీ వన్. ఐ వాంట్ టు డిలీట్ ఆల్ దిస్. ఐ డోంట్ వాంట్ టు యూస్ దిస్ ఆప్షన్, బట్ ఐ వాంట్ టు యూస్ డిలీట్ ఆప్షన్. ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీరు యూస్ చేయాలంటే ఈ ఎంట్రీ ఐడి ఇవ్వాలి. ఎంట్రీ ఐడి అంటే ఏంటి? ఈ ఎంట్రీ ఐడి. ఇక్కడ నేను ఒకటే ఇవ్వగలను. ఐ వాంట్ టు గివ్ ఈచ్ వన్. హౌ కెన్ ఐ డూ దట్? ఎస్టర్డే ఒక లాజిక్ చెప్పారు కదా, కంటెంట్ మాడిఫైయర్ లో సేమ్ పేలోడ్ తో మళ్ళీ స్టోర్ చేసుకోవాలి. చెప్పాను మీకు జస్ట్ 1 minute ముందు. ఈచ్ అని ఎవరైనా అంటే యూ వాంట్ టు కాల్ ఈచ్ పేలోడ్, యూ వాంట్ టు Splitter. డిలీట్ ఈచ్ వన్, దట్ మీన్స్ యూ నీడ్ టు స్ప్లిట్ ఇట్. మీకు వస్తుంది హ్యూజ్ పేలోడ్, ఈచ్ దాన్ని మీరు డిలీట్ చేయాలంటే ఒకేసారి మొత్తం డంప్ చేసేస్తారు డిలీట్కి. నో, యూ విల్ స్ప్లిట్ దిస్ వన్, యూ విల్ స్టోర్ ద ఎంట్రీ ఐడి, యూ విల్ కాల్ ద ఎంట్రీ ఐడి దేర్ అండ్ యూ విల్ డిలీట్ ఇట్. సో అది అందుకే అడిగా అనమాట. సో అందుకే ఎక్స్ప్లిసిట్ ఈచ్ దాన్ని డిలీట్ చేయాలని మీ ఇస్తే మీరు ఏం చేస్తారు అని. సో ఎవరైనా, సో ఇన్ కేస్ ఆఫ్ ఎర్రర్ అంటే దట్ మీన్స్ యూ నీడ్ టు హ్యాండిల్ ఇన్ ఎక్సెప్షన్స్ ఆఫ్ ప్రాసెస్. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ సమ్వన్ ఆస్క్ యూ, ఓకే, యూ నీడ్ టు కాల్ ఈచ్ డేటా, యూ నీడ్ టు కాల్ ఈచ్ పేలోడ్, యూ నీడ్ టు స్ప్లిట్ ద ఈచ్ వన్ అంటే దట్ మీన్స్ దట్ యూ నీడ్ టు గో టు ద స్ప్లిటర్. లాస్ట్లో గ్యాదర్ చేసుకోవాలంటే మళ్ళీ మీరు గ్యాదర్ చేసుకుంటారు. సో ఇలా మీరు అంతా సెలెక్ట్ చేసుకుంటారు, స్ప్లిట్ చేసుకుంటారు, ప్రాసెసింగ్ అంతా అయిపోతుంది, రిసీవర్కి పంపిస్తారు, లాస్ట్లో డిలీట్ పెట్టుకుంటారు. సో డిలీట్ పెట్టుకుని ఆల్రెడీ మీరు స్టోర్ చేసుకున్న ఆ ప్రాపర్టీని ఇక్కడ ఎంట్రీ ఐడిని మీరు కాల్ చేస్తారు. ఎంట్రీ ఐడి ఎక్కడ ఉంటుంది? సో యూ విల్ హ్యావ్ ఇన్ ద పేలోడ్ ఇట్ సెల్ఫ్. స్ప్లిట్ చేసుకున్న తర్వాత మీకు ఎంట్రీ ఐడి అక్కడే ఉంటుంది అనమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ దిస్ వన్, మెసేజ్ ఐడి. దీన్ని మీరు స్టోర్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా ఆ డేటా అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇలా మీరు డిలీట్ ఆపరేషన్, సెలెక్ట్ ఆపరేషన్ యూజ్ చేస్తారు. సెలెక్ట్ అంటే ఫస్ట్ రైట్ టు స్టోర్ ద డేటా, సెలెక్ట్ టు కాల్ ద డేటా ఇన్ ఎ బల్క్ మోడ్. ఓకే, ఇన్ మెసేజెస్ ఒకేసారి కాల్ చేయాలనేది సెలెక్ట్ మోడ్. నెక్స్ట్ డిలీట్, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎక్స్ప్లిసిట్లీ, ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఎనీథింగ్ ఫ్రమ్ ద డేటా స్టోర్, దెన్ యూ విల్ గో విత్ ద, వన్ సెకండ్ గైస్, విల్ గో విత్ ద డిలీట్ ఆప్షన్. ఓకే, సో దీస్ ఆర్ ద సెలెక్ట్. సో దెన్ వాట్ అబౌట్ గెట్? గెట్ ఏం చేస్తుంది? సో గెట్ ఏంటంటే ఎక్స్ప్లిసిట్గా మీరేమన్నా తెచ్చుకోవాలి అంటే దెన్ యూ విల్ యూస్ ద గెట్ ఆపరేషన్. ఓకే, గెట్ ఆపరేషన్. సో ఇక్కడ డేటా స్టోర్ నేమ్ అగైన్ సోప్ టెస్ట్ విజిబిలిటీ గ్లోబల్. ఇఫ్ ఐ సేవ్ దిస్ వన్, సో ఇక్కడ చూస్తే మీకు ఎంట్రీ ఐడి అని ఉంది. ఓకే, సో ఈ ఎంట్రీ ఐడి దగ్గర మీరు కాల్ చేసుకోవాలి. ఓకే, లెట్స్ ఐ వాంట్ టు డిలీట్ దిస్ వన్. ఈ ఎంట్రీ ఐడి మీరు ఇక్కడ కాల్ చేసుకుంటారు. సో అండ్ సేమ్ ఎంట్రీ ఐడి యూ వాంట్ టు డిలీట్ దిస్ వన్ హియర్. సో టెస్ట్ ఎంట్రీ ఐడి. సో రన్ టైంలో ఎలా కాల్ చేస్తాం? డైనమిక్గా కాల్ చేస్తాం. సో ఈ గెట్ ఆపరేషన్ ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సో ఆల్వేస్ టైమర్తో స్టార్ట్ అవ్వదు అనమాట గెట్ ఆపరేషన్ అనేది. ఇట్ విల్ స్టార్ట్ సమ్వేర్, ఎక్కడైనా ఐఫ్లో మధ్యలో ఉంటుంది. సోర్స్ నుంచి ఒక వేరియబుల్ వస్తుంది, ఈ వేరియబుల్ బేస్ చేసుకుని డేటా స్టోర్లో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. సోర్స్ నుంచి వచ్చే పేలోడ్లో ఎంట్రీ ఐడిని స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకొని ఇక్కడ యూ విల్ కాల్ సంథింగ్ ప్రాపర్టీ డాట్ సంథింగ్. ఆటోమేటిక్గా ఆ నెంబర్ రీప్లేస్ అయ్యి ఆ డేటా అనేది అక్కడ నుంచి తెచ్చుకుంటుంది అనమాట.
సో ఇది గెట్ ఎక్కువ మనం యూజ్ చేయము, ఎక్స్ప్లిసిట్గా మనం సెలెక్టే యూజ్ చేస్తాం. ఎందుకంటే గెట్ యూజ్ చేయాలి అంటే యూ షుడ్ నో ద ఎంట్రీ ఐడి. సో total 4 operations in the data store operations. One is write, one is get, one is select, one is delete. Write ఏంటంటే if you want to store the data, you will go with the write operation. If you want to get the data based on the identifier, ఓకే నేను ఒక నెంబర్ పంపించి నేను ఒక సోప్ ఎంట్రీ ఐడి పంపించి నేను తెచ్చుకోవాలంటే ఇఫ్ యూ సీ ఐ గాట్ అన్ ఎంట్రీ ఐడి. ఇప్పుడు దీని రెస్పాన్స్ ఏందో చూద్దాం. సో ఇఫ్ యూ సీ యూ హ్యావ్ ఓన్లీ వన్ మెసేజ్. ఎందుకంటే ఇలా సింగిల్ మెసేజ్ తెచ్చుకోవాలంటే యూ విల్ సెలెక్ట్ గెట్ అనమాట. సో ఇఫ్ ఐ సి డిలీట్ కూడా సేమ్ అదే ఎంట్రీ ఇచ్చాను. ఐ షుడ్ హ్యావ్ 3 మెసేజెస్ డిలీట్ అయిపోయింది. సో ఎలాంటి కేసెస్లో డేటా స్టోర్ ఆపరేషన్స్కి వెళ్తాం? ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ ద డేటా దెన్ యూ విల్ గో విత్ ద రైట్ ఆపరేషన్. సో ఒక ఎక్స్ప్లిసిట్గా ఒక ఐడి ఇచ్చి తెచ్చుకోవాలంటే గెట్. సెలెక్ట్, మీరు ఈడిఎంఎక్స్ ఫైల్ ఓడేటా కాన్ఫిగరేషన్లో సెలెక్ట్ ఆల్ అన్నారు. సెలెక్ట్ ఆల్ జస్ట్ ఒక బండ గుర్తుగా అక్కడ సెలెక్ట్ ఆల్ అన్నారు అంటే ఉన్న డేటా ప్రతిదీ తీసుకుంటుంది. మనకి ఏం కావాలో అంతవరకే రావాలంటే లాస్ట్లో ఫిల్టర్ పెట్టుకుంటారు. ఫిల్టర్ పెట్టుకోలేదు అంటే సెలెక్ట్ ఆపరేషన్ మొత్తం తెచ్చుకుంటుంది అనమాట. సేమ్ వే ఇక్కడ కూడా సెలెక్ట్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ యూ విల్ గెట్ ఆల్ ద డేటా బేస్డ్ ఆన్ యువర్ కౌంట్ వాట్ ఎవర్ యూ గివ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ ఓల్డ్ మెసేజెస్. సో అలాగే డిలీట్ అనమాట ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ద డేటా. Okay, so this is how data store operations will be used in CPI. Let me try to check. I did one interface with the data store operations. Maybe I will check if I have it. Integration iFlow. Okay, so basically ఈ ఐఫ్లో నేను లాస్ట్ టైం డెవలప్ చేసింది అనమాట. సో ఐ వాంట్ టు అండర్స్టాండ్, మీరు దీన్ని అండర్స్టాండ్ చేసుకొని ఐ వాంట్ టు రైట్ ఎ TST టు దిస్ వన్. అసలు ఏం చేస్తుంది ఐఫ్లో? సో మీరు ఎగ్జిక్యూట్ చేసిన ఇది వర్క్ అవ్వదు, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. అసలు ఎందుకు వర్క్ అవుతుంది, ఏం చేస్తుంది, ఏంటి అనేది. సో నేను ఇక్కడ డిలీట్ యూజ్ చేశాను అండ్ అగైన్ రైట్ యూజ్ చేశాను, అంతే. రైట్ ఒకటి యూజ్ చేశాను. డిడ్ ఐ యూస్ ఎనీథింగ్? నో. బట్ ఇంకోటి ఏంటి అంటే డేటా స్టోర్ ఆపరేషన్స్కి నేను ఇక్కడ డైరెక్ట్గా స్టోర్ చేసుకున్న డేటా కాల్ చేసుకుంటున్నాను, కానీ నేను ఇక్కడ డేటా స్టోర్ ఆపరేషన్ యూజ్ చేయట్లేదు. ఐఎమ్ యూజింగ్ అన్ ఏపీఐ హియర్. దాని డేటా స్టోర్ కాల్ చేసుకోవడానికి మనకి ఏపీఐస్ కూడా ఉన్నాయి. సో ఇఫ్ యూ సీ హియర్, సో దిస్ ఈస్ అవర్ ఎండ్ పాయింట్ అండ్ దిస్ ఈస్ డేటా స్టోర్ నేమ్. దిస్ ఈస్ ద ఎండ్ పాయింట్ అనమాట. ఇది మేబీ తర్వాత చెప్తానండి. ఐ విల్ బి అప్డేటింగ్ దిస్ ఇన్ డ్రైవ్. మీరు ఒకసారి ఈ ఐఫ్లోని చూసి అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు ఈ ఐఫ్లో, దీని రిక్వైర్మెంట్ ఏంటి ఒకసారి తెలుసుకొని నాకు చెప్పండి. సో దీని ప్రీ రిక్వైజేట్ ఏంటంటే ఇంకో ఇంటర్ఫేస్ నుంచి నాకు ఒక మెసేజెస్ వస్తాయి, ఇన్వాయిసెస్ మెసేజెస్ వస్తాయి. ఆ ఇంటర్ఫేస్లో ప్రతి ఇన్వాయిస్ నెంబరు నేను డేటా స్టోర్ ఆపరేషన్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఆ ఇన్వాయిసెస్ నెంబర్ నేను పిక్ చేసుకొని ఆ ఇన్వాయిసెస్ బేస్ చేసుకొని నేను ఒక ఇంటర్ఫేస్ డిజైన్ చేయాలి. దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్ అనమాట. సో ఫస్ట్ ఇంటర్ఫేస్ ఉంది, దీనికన్నా ఒక ముందు ఒక ఇంటర్ఫేస్ ఉంది. ఆ ఇంటర్ఫేస్ ఏం చేస్తుందంటే సో అంతా ప్రాసెస్ చేస్తుంది. ఎట్ ద ఎండ్ ఇన్వాయిస్ నెంబర్ని డేటా స్టోర్లో స్టోర్ చేసుకుంటుంది. జస్ట్ ఇన్వాయిస్ నెంబర్. దిస్ ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది అంటే ఆ ఇన్వాయిస్ నెంబర్ని తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత జరిగే ప్రాసెస్ ఇదంతా. ఏం చేస్తుంది ఏంటి అనేది డిజైన్ చేసుకొని TST రాసుకొని యూ కెన్ టెల్ దిస్ వన్ యాజ్ వెల్, ఎందుకు యూజ్ చేస్తాం ఏంటి అనేది. ఓకే, క్లియర్? ఎస్. CSRF టోకెన్ కూడా నేను ఇక్కడ పెట్టాను. CSRF టోకెన్ ఎలా హ్యాండిల్ చేయాలి ఇక్కడ నుంచి చూస్తే OData API పోస్ట్ కాల్ ఇది. సో డోంట్ షేర్ టు ఎనీవన్, ఇట్స్ ఏ రియల్ టైమ్ రిక్వైర్మెంట్. సో ఈ URLs నేను చేంజ్ చేస్తాను, ఇవన్నీ నా సిస్టమ్ డీటెయిల్స్.
సో ఇక్కడికి వెళ్తే ఇట్స్ ఏ పోస్ట్ కాల్. ఏం పోస్ట్ చేస్తున్నా, ఈ ఎంటిటీకి ఒక డేటాని పోస్ట్ చేస్తున్నా. ఏమేం పోస్ట్ చేస్తున్నా, ఇన్వాయిస్ డాక్యుమెంట్ యూఐడి, ఈడాక్, జియూఐడి, ఇలా 4 ఫీల్డ్స్ పోస్ట్ చేస్తున్నా. సింపుల్గా చెప్పాలి అంటే ఇది ఏం చేస్తుందంటే లిస్ట్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ నేను ఇన్వాయిసెస్ స్టోర్ చేసుకున్నా కదా, స్టోర్ చేసుకున్న దాన్ని తీసుకుంటుంది. అంటే బంచ్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉంటాయి. సో ఈచ్ ఇన్వాయిస్ నేను స్ప్లిట్ చేసుకుంటున్నా. సో స్ప్లిట్ చేసుకొని ఈచ్ ఇన్వాయిస్ యొక్క డీటెయిల్స్ తెచ్చుకోవాలి. ప్రాసెస్ కాల్ ఐఎమ్ గోయింగ్ టు కాల్ హియర్. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ఈచ్ ఇన్వాయిస్ తీసుకొని దాన్ని డిలీట్ చేసేస్తున్నా. బట్ బికాస్ ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఏ డూప్లికేట్, తీసుకొని డిలీట్ చేసేసి దాని నుంచి నేను డేటాని తెచ్చుకుంటున్నా. ఎక్కడి నుంచి, ఒక ఏపీఐ నుంచి, ఒక ఎక్స్టర్నల్ ఏపీఐ నుంచి నేను డేటాని తెచ్చుకుంటున్నా. డేటాని తెచ్చుకున్న తర్వాత ఏం జరుగుతుంది, డేటా వస్తుందా లేదా చెక్ చేసుకుంటున్నా. రెస్పాన్స్ చెక్. ఇక్కడ చూస్తే నా నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంది, రెస్పాన్స్ చెక్ క్వశ్చన్ మార్క్, అంటే వచ్చిన దాంట్లో రెస్పాన్స్ ఉందా లేదా చెక్ చేసుకుంటున్నా. నో రెస్పాన్స్ ఉంటే కిందకి వెళ్ళి రైట్ టు డిఎస్, అంటే డిలీట్ చేసేసాను కదా, మళ్ళీ అక్కడే ఉండాలి. ఐ నీడ్ టు రీప్రాసెస్ ఇట్. నాకు రెస్పాన్స్ వచ్చే వరకు దాన్ని నేను ప్రాసెస్ చేస్తానే ఉండాలి. నేను ఆల్రెడీ డిలీట్ చేసేసాను కాబట్టి అగైన్ ఐఎమ్ రైటింగ్ టు ద ఇన్వాయిస్ నెంబర్. ఇక్కడ నేను ఒక బాడీని ఫామ్ చేసుకుంటున్నా. సో విచ్ ఇస్ నథింగ్ బట్ సింపుల్ ఒక ఐడిని ఫామ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇన్వాయిస్ నెంబర్ని స్టోర్ చేసుకోవడానికి ఒక ఐడిని ఫామ్ చేసుకొని దట్ ఐఎమ్ స్టోరింగ్ టు ద డేటా స్టోర్. మళ్ళీ లూప్లో రన్ అవుతూ ఉంటుంది. ఇన్ కేస్ డేటా ఉంటే, ఆ డేటా ఉంటే వచ్చిన డేటా ఇప్పుడు మనకి ఎలా వస్తుంది, డేటా అనేది జేసన్లో వస్తుంది. సో ఎక్స్ఎంఎల్లోకి కంటెంట్ చేంజ్ చేసుకుంటున్నా, ఇక్కడ స్క్రిప్ట్ యూజ్ చేస్తున్నా. దెన్ ఇక్కడ నుంచి నేను ఓకే, మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే, సో చెక్ చేసుకుంటున్నా వచ్చిన రెస్పాన్స్లో కూడా నాకు నెసరీ రెస్పాన్స్ ఉందా లేదా అని. సో యు గో హియర్, సో ఇదంతా నాకు వచ్చా స్క్రిప్ట్ అంటే నో, ఐ హావ్ యూజ్డ్ చాట్ జీపీటీ. వచ్చిన దాంట్లో సో అలౌడ్ స్టేటస్ అంటే ఒక స్టేజ్ అని ఒక ఫీల్డ్ ఉంటుంది. ఆ ఫీల్డ్లో ఈ ఫీల్డ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఫీల్డ్స్ ఉంటే నేను మళ్ళీ రీప్రాసెస్ చేయాలి. సో గో హియర్, గో బ్యాక్ హియర్. బేసిక్గా సో దాని నుంచి నాకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఆ కొంచెం మీకు టైం పడుతుంది ఇది అర్థం చేసుకోవాలంటే, బట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. నేను అప్డేట్ చేస్తాను బికాస్ దిస్ ఈజ్ ఆల్సో వన్ రియల్ టైమ్ రిక్వైర్మెంట్ విత్ ద డేటా స్టోర్ ఆపరేషన్స్. నేను డెవలప్ చేసిన ఇంటర్ఫేస్ ఇది. సో నాకు ఒక డేటా వస్తుంది, వచ్చిన రెస్పాన్స్ వస్తుంది, కానీ ఆ రెస్పాన్స్ వచ్చిన ప్రతి రెస్పాన్స్ నేను పంపించాలి. ఎవరికి, ఓ డేటాకి పంపించాలి. సో దట్ టు పంపించిన తర్వాత ఏంటంటే వచ్చిన దాంట్లో కరెక్ట్ రెస్పాన్స్ ఉందా లేదా, కరెక్ట్గా ఉంటే ఐ షుడ్ నాట్ రీప్రాసెస్ ఇట్, కరెక్ట్గా లేదు అంటే మళ్ళీ అగైన్ ఐ నీడ్ టు స్టోర్ ఇట్. సో అది రీప్రాసెస్ చేయాలనేది లేదా చెక్ చేసుకుంటున్నా రౌటింగ్ యూస్ చేసుకొని. సో రీప్రాసెస్ చేయాలంటే మళ్ళీ అగైన్ ఐఎమ్ యూజింగ్ డేటా స్టోర్. సో ఇక్కడ చూస్తే ఈ ప్రాసెస్ కూడా నేను చాలాసార్లు యూజ్ చేస్తున్నా. రెస్పాన్స్ లేదు అంటే డేటా స్టోర్కి, మళ్ళీ వచ్చిన రెస్పాన్స్లో కరెక్ట్ రెస్పాన్స్ లేదు అన్నా మళ్ళీ డేటా స్టోర్కి, బికాస్ ఐఎమ్ డిలీటింగ్ అనమాట ఇక్కడ. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఇక్కడ డేటా వస్తుందో అగైన్ ఐఎమ్ స్టోరింగ్ హియర్, అండ్ ఇక్కడ నుంచి ఐఎమ్ కాలింగ్ ద డేటా టు ద. సో ఓ డేటా కంటే ఎలా పడితే అలా మనం పంపలేం కదా, వచ్చిన రెస్పాన్స్ వచ్చినట్టు పంపలేం కదా. వాళ్ళు మనకి ఫైల్ ఇస్తారు, ఆ ఫైల్ని మనం మ్యాపింగ్లో ఇంపోర్ట్ చేసుకుంటాం. సో సోర్స్ ఎక్స్ఎస్టీ, టార్గెట్ ఎక్స్ఎస్టీ అవన్నీ ఎవరు ఇస్తారు మనకి, వాళ్ళు అబాపర్ ఇస్తారు. సో మ్యాపింగ్ మనకు వచ్చిన కంటెంట్, రిసీవర్ కంటెంట్ ఇది. సో ఇక్కడ నుంచి మనం టార్గెట్ పంపించే స్ట్రక్చర్, ఓ డేటా స్ట్రక్చర్ ఇది మ్యాపింగ్ చేసి వాటికి పంపిస్తాం. ఓకే, సో ఇది నేనే కొంచెం టైం తీసుకున్నా ఇది చేయడానికి, బట్ ఇట్స్ ఓకే. మీరు కష్టంగా ఉన్నా డోంట్ వరీ, డోంట్ కన్ఫ్యూజ్. స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, అర్థం కాలేదా. సో ఇక్కడ నేను ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్ యూస్ చేశా. ఎందుకు యూస్ చేశా, బాడీని సరిగ్గా ఫామ్ చేసుకోవడం కోసం. సో ఇవన్నీ యూస్ కేసెస్ అనమాట. రేపు ఎప్పుడైనా మీరు ఇదే తీసుకెళ్ళి మీరు బేసిక్గా నోట్ ప్యాడ్లో మీరు చాట్ జీపీటీలో ఇస్తే ఇంక దీని అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది ఎందుకు యూస్ చేస్తున్నారు ఏంటనేది. సో మనం గెట్ చేసినప్పుడు ఏంటంటే డేటా కొంచెం ఇన్కరెక్ట్గా ఉంటుంది. సో దానికోసం సరిగ్గా ఫామ్ చేసుకోవడం కోసం నేను ఎక్స్ఎస్ఎల్టీ మ్యాపింగ్ యూస్ చేశాను. అగైన్ ఐ హ్యావ్ యూజ్డ్ చాట్ జీపీటీ హియర్, అండ్ వాట్ ఎవర్ వేర్ ఎవర్ ఐ హ్యావ్ యూజ్డ్ ఈస్ ఇక్కడ చాట్ జీపీటీ యూస్ చేశా, ఇక్కడ చాట్ జీపీటీ యూస్ చేశా, బికాస్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ స్క్రిప్ట్. నాకు స్క్రిప్టింగ్ అంత పర్ఫెక్ట్ కాదు. వచ్చిన స్టేటస్లో నేను కొన్ని స్టేటస్లో చెక్ చేయాలి,
దానికోసం నాకు కోడి అంటే ఆటోమేటిక్ ఇస్తుంది. సో వచ్చిన దాంట్లో స్టేజ్ అనే దాంట్లో ఇవి ఉన్నాయా, సో ఇవి ఉంటే ఇన్ కేస్ ఈ ఫీల్డ్స్ ఉంటే సో దాన్నే ఒక ఫీల్డ్ ఉంటుంది, ఒక ప్రాపర్టీని క్రియేట్ చేయి, అప్డేట్ ఎస్ఏపి ఈక్వల్ టు ట్రూ అని క్రియేట్ చేయి. ఇవి లేవా, ఎల్స్ ఎస్ఏపి అప్డేట్ అనే ప్రాపర్టీలోనే ఫాల్స్ అని క్రియేట్ చేయి. ఇలా నేను స్క్రిప్ట్ పెట్టుకున్నా. ఈ స్క్రిప్ట్ ఏం చేస్తుంది, వచ్చిన దాంట్లో ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటుంది, ఉంటే ట్రూ అని, లేదు అంటే ఫాల్స్ అని. సో ఇక్కడ నుంచి నేను ఆ స్టేటస్ అనేది ఇక్కడ చెక్ చేసుకుంటున్నా. ఇఫ్ యూ గో హియర్, సో ఇక్కడ చూస్తే ప్రాపర్టీ డాట్ అప్డేట్ డాట్ ఎస్ఏపి ఈక్వల్ టు ట్రూ. క్లియర్? అర్థం చేసుకుంటారా ఇస్తే? Yes, sir. Yes, We'll sir. try. We will. We'll try, sir. సో అగైన్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎర్రర్, ఇక్కడ ఏమన్నా ఎర్రర్ ఉంటే అగైన్ నేను ఏం చేస్తున్నాను, దాన్ని మళ్ళీ డేటా స్టోర్లో పెడుతున్నాను, బికాస్ ఐ నీడ్ టు రీప్రాసెస్ ఇట్. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ హై లెవెల్లో అర్థం చేసుకోండి. ఇలాంటి రిక్వైర్మెంట్స్ వస్తాయా అని కాదు, కానీ ఇది మాకు ఎక్స్ప్లిసిట్గా ఒక ఈ ఇన్వాయిసింగ్కి వచ్చిన రిక్వైర్మెంట్. సో ఇలాంటి రిక్వైర్మెంట్స్ మోస్ట్లీ రావు, కానీ ఇన్ కేస్ వస్తే ఎలా చేయాలనేది కూడా మనకు ఐడియా ఉండాలి. కాబట్టి ఇది నోట్ ప్యాడ్లో హై లెవెల్లో ఓకే టెల్ మీ వన్ మోర్ ఇంటర్ఫేస్ విచ్ యూ వర్క్ అన్నప్పుడు ఇది చెప్పినా సరిపోతుంది. కానీ ఇది అర్థం చేసుకోవాలంటే దీనికి ముందు జరిగే ప్యాటర్న్ మీకు అర్థం అవ్వాలంటే దీనికి ముందు ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. ఆ ఇంటర్ఫేస్ అనేది ఈ ఇన్వాయిసెస్ ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. ప్రాసెస్ చేసే ప్యాటర్న్లో ఆ వేలో ఒక ఇన్వాయిస్ నెంబర్ని డేటా స్టోర్లో స్టోర్ చేసుకుంటున్నాం. ఆ డేటా స్టోర్ని నేను ఇక్కడ కాల్ చేసుకుంటున్నాను. ఏదర్ యూ కెన్ కాల్ హియర్, నేను ఏపీఐ యూస్ చేస్తున్నాను నార్మల్గా, మీరు యూ కెన్ యూస్ హియర్ గెట్ ఆపరేషన్ ఆర్ సెలెక్ట్ ఆపరేషన్. బేసిక్గా సెలెక్ట్ ఆపరేషన్ యూస్ చేస్తారు. సెలెక్ట్ ఆపరేషన్ యూస్ చేసి ఇక్కడ ప్రాసెసింగ్లో 1000 పెట్టుకుంటారు. సో అదే డేటా స్టోర్ నుంచి మీరు డేటా 1000 ఇన్వాయిసెస్ ఒకేసారి తీసుకొని అసలు ఉందా లేదా డేటా చెక్ చేసుకుంటారు. సో టైమర్ ఏంటి, బ్యాక్ ఎండ్లో డేటా స్టోర్లో ఉన్నాయా లేవా అని టైమర్కి తెలుస్తుందా, తెలీదు, ఆటోమేటిక్గా ఆ టైంకి రన్ అయిపోతుంది. సో అన్నెసరీగా డేటాని లేకపోయినా ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. సో ఐ డోంట్ వాంట్ బి ఫెయిల్యూర్. వచ్చిన డేటాలో నేను చెక్ చేసుకుంటున్నా. సో రౌటింగ్ కండిషన్ యూస్ చేసుకొని క్యామెల్, బేసిక్గా నేను ఏపీఐ యూస్ చేసా కాబట్టి ఎప్పుడైతే డేటా స్టోర్ లేదో, వాట్ ఈస్ ద 404 Failure. Not found. నాట్ ఫౌండ్. సో నేను ఏపీఐ యూస్ చేసా కాబట్టి నాకు హెచ్టిపి రెస్పాన్స్లో నువ్వు చూస్తున్న డేటా స్టోర్ లేదు. ఇందాక ఏం చెప్పాను, డేటా స్టోర్లో ఎంట్రీస్ ఉంటేనే డేటా స్టోర్ ఉంటుంది, లేదు అంటే ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఎప్పుడైతే మనం ఏపీఐ యూస్ చేసుకొని కాల్ చేస్తామో ఆ డేటా స్టోర్ అనేది ఉండదు, నాట్ ఫౌండ్ అని చెప్తుంది. అక్కడితో నా ప్రాసెసింగ్ స్టాప్ అయిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు రన్ ఇట్ ఫర్దర్, ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్. కాబట్టి ఇక్కడ స్టాప్ చేసేస్తాను ప్రాసెసింగ్. సో యాజ్ ఇట్ ఈస్ మీకు ఏపీఐతోనే ఇస్తాను, ట్రై టు చెక్ ఇట్. ఏపీఐ ఎందుకు యూస్ చేసావు, నువ్వు డేటా స్టోర్ ఎందుకు యూస్ చేయొచ్చు కదా అని అడిగితే వీఆర్ డీలింగ్ విత్ ద హ్యూజ్ మెసేజెస్, సో ఇట్ ఈస్ రికమెండెడ్ టు యూస్ ఏపీఐ మోర్ ఓవర్ ద సెలెక్ట్ అని చెప్తే సరిపోతుంది. ఓకే, ఎనీ క్వశ్చన్స్? బట్ ఇది చేసే ముందు ఫస్ట్ అసలు ఆపరేషన్స్ ఇలా ఎవరెవరు ఇస్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు, వీడేం సరిగ్గా చెప్పలేదు అనుకుంటారు. బట్ మీరు కాంప్లెక్స్ ఇంటర్ఫేసెస్ కూడా అర్థం చేసుకోవాలి. రేపు సింపుల్ ఇంటర్ఫేసెస్ యావరేజ్ ఇంటర్ఫేసెస్ వస్తాయని కాదు. ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్స్ కాంప్లెక్స్ ఇంటర్ఫేసెస్, మీ లాజికల్ థింకింగ్ మీరు ఎలా ఆలోచిస్తారు అనేది ఇంపార్టెంట్. ఎవరైనా బిల్డ్ చేస్తారు, కానీ బిల్డ్ చేయాలంటే ద వే యూ థింక్ ఈజ్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం వాడాలి, రౌటింగ్ కండిషన్ ఎక్కడ పెట్టాలి, అథెంటికేషన్ ఎలా కాల్ చేసుకోవాలి, ప్రాసెస్ కాల్ ఎలా కాల్ చేసుకోవాలి, ఎన్ని లోకల్ ఇంటిగ్రేషన్స్ పెట్టాలి, నేమింగ్ కన్వెన్షన్స్ ఎలా పెట్టాలి, డిజైన్ ఎలా చేయాలి, ఎంత నీట్గా ఉండాలి అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్ కదా? హలో.